మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్. మీరు రైటింగ్ లెవెల్లో రైటింగ్ స్టేజ్లో ఎక్కడెక్కడ ఏ పోర్షన్స్ని మీ ఓన్ చేసుకుంటారు ఎక్కువగా? ఫస్ట్ ఒక మంచి దీంతో ఓపెన్ అవ్వాలి, ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్తో ఓపెన్ అవ్వాలి. ఇంటర్వెల్కి వచ్చేటప్పటికి ఒక బ్యాంగ్ ఉండాలి. జనాలు పాప్కార్న్ కొనుక్కోవడానికి వెళ్ళినా, వాష్రూమ్కి వెళ్ళినా అది బ్రెయిన్లో ఉండాలి. నందిని రెడ్డి గారికి తమ్ముడు అంటే అది మీ చెల్లి అంటే అసలు నా ఫోటో చూస్తే మీరు ఆ ఏజ్ లో అంతెందుకు ఒక అమ్మాయి నాకు లవ్ లెటర్ రాసింది 6th క్లాస్ లో ఉన్నప్పుడు, తెలుసా మీకు? మీ లైఫ్ లో వచ్చిన బెస్ట్ లవ్ లెటర్ అంటే అదే గుర్తుంటుందేమో కదా. నేను అమ్మాయిని రా బాబు, అబ్బాయిని కాదురా అంటే, నేను లవ్ చేయకపోయినా పర్లేదు, అబద్ధాలు చెప్పగలిగింది. ఒరే ఎక్కడ దొరికారు? మీరు ఎవరెవరికి ఫ్యాన్ అనేది కొంచెం కొంచెం చెప్పారు. నేను చిరంజీవి గారికి డై హార్డ్ అంటే డై హార్డ్ ఫ్యాన్. ఆయనతో ఏదైనా ఒక డ్రీమ్ ఉందా ఇలా ఇది అయితే? ఆయన దగ్గర నుంచి ఒక హగ్ తీసుకొని ఐ లవ్ యూ సార్ అని చెప్తాను. సో ప్రభాస్ గారి పెళ్లి గురించి మీ అభిప్రాయం ఏంటి? ఆయన త్వరగా పెళ్లి చేసుకోవాలని మీరు కూడా కోరుకుంటున్నారా? అదండి బాబు, ఎందుకండి హ్యాపీగా ఉండే ఆయన ఎందుకండి. అక్క యూనివర్స్ లో మీరు ఒక భాగం అనమాట. సుమక్క తర్వాత లక్ష్మక్క, మంచి లక్ష్మక్క తర్వాత స్వప్నిక. అప్పుడప్పుడు ఫీల్ అవుతూ ఉంటుంది, అబ్బా ఎవరైనా చూస్తే అబ్బాయి భలే ఉన్నాడే అనుకుంటా, వచ్చి అక్క అంటాడు. ఒరే ఎక్కడ దొరికారు? లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఫుడ్ స్టోరీస్ ఆన్ ఐ డ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శి. సో చూసారు కదా, లూనార్ కేఫ్ అనమాట. సో అంటే లూనార్ అంటే తెలుసు కదా, మూన్ అనమాట. అంటే ఏంటంటే మనం మూన్ మీద ల్యాండ్ అయ్యి డిన్నర్ చేస్తే ఎలా ఉంటుందో ఆ ఎక్స్పీరియన్స్ ఈ హోటల్లో ఉంటుంది అనమాట, ఈ కేఫ్లో ఉంటుంది. సో మూన్ మీద ల్యాండ్ అవుతున్నాం కాబట్టి మూన్ పక్కన ఏముంటాయి? స్టార్స్. ఈరోజు ఒక స్టార్ని తీసుకొచ్చి రాబోతున్నాను. స్టార్ అని ఎందుకు అంటున్నానంటే, మనం బేసికల్లీ మూన్ అంటే హీరోయిన్స్ని ఎక్కువ ఆపాదిస్తూ ఉంటాం, చందమామ అని చెప్పి. చందమామ పక్కన ఏముంటాయి? స్టార్సే కదా. సో హీరోయిన్ పక్కన ఎక్కువగా ఫ్రెండ్ రోల్స్ చేశారు, హీరో పక్కన కూడా ఆవిడ ఫ్రెండ్ రోల్స్ చేశారనమాట. ఆవిడ కామెడీ టైమింగ్ కూడా అదిరిపోద్ది. ఆవిడ ఎప్పటికైనా డైరెక్టెడ్ బై అని ఆవిడ పేరు వేసుకోవాలని వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆవిడ పేరే యాక్ట్రెస్ స్వప్నిక, ఫ్యూచర్ డైరెక్టర్ స్వప్నిక నాతో పాటు ఇప్పుడు రాబోతున్నారు. ముందైతే మనం లోపలికి వెళ్ళిపోదాం. అడుగుంటే మీరు అంటే ఒక్కొక్క రైటర్ ఒక్కొక్క పర్టికులర్ ఏరియాస్ లో ఆ పోర్షన్స్ లో హైలైట్ చేస్తూ ఉంటారు సినిమాని. ఖచ్చితంగా వాళ్ళు పెట్టుకుంటారు. రాజమౌళి గారిని చూసామంటే ప్రీ ఇంటర్వెల్ బ్లాక్ అదిరిపోవాలి. ఇంటర్వెల్ పడే ముందు ఆయన ఒక అద్భుతమైన క్లైమాక్స్ కంటే మించిన ఎమోషన్స్, హై ఎమోషన్స్ ఇస్తారు. దానివల్ల నెక్స్ట్ ఇప్పుడు త్వరగా పాప్కార్న్ కూడా పూర్తిగా కొనుక్కోవడం, ఆర్డర్ ఇచ్చేసి త్వరగా వచ్చేస్తారు, మిస్ అయిపోతామేమో అని చెప్పి. సో ఆ కైండ్ ఆఫ్ ఉంటది. అంటే క్లైమాక్స్ మన ఆబ్వియస్లీ తెలిసిందే, హీరో ఇంట్రడక్షన్, ఇలా కొన్ని పోర్షన్స్ హైలైట్ చేస్తూ ఉంటారు. మీరు రైటింగ్ లెవెల్లో రైటింగ్ స్టేజ్ లో ఎక్కడెక్కడ ఏ పోర్షన్స్ ని మీ ఓన్ చేసుకుంటారు ఎక్కువగా? బేసిక్ గా నేను ఏం చేస్తున్నాను అంటే, నాకు ఎక్కువ స్క్రీన్ ప్లేతో ఆడుకోవడం ఇష్టం. నాకు ఆ స్క్రీన్ ప్లే ఇది ఇష్టం అనమాట. అంటే ఒక సీన్ అంటే సాఫ్ట్ స్క్రీన్ ప్లే అంటే తెలిసే ఉంటుంది. సాఫ్ట్ స్క్రీన్ ప్లే కాకుండా నాకు అది ముందు వెనకాల ముందు ఆ కాంబినేషన్ ఇష్టం అన్నమాట. సో నాకు స్టార్టింగ్ ఒక సాఫ్ట్ స్టార్ట్ చేసిన ఒక ఏమంటారు, ఒక గ్రాఫ్ పెట్టుకున్నా. నేను ఆ గ్రాఫ్ ఫాలో అవుతూ ఉంటాను అనమాట. ఫస్ట్ ఒక మంచి దీంతో ఓపెన్ అవ్వాలి, ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్తో ఓపెన్ అవ్వాలి. తర్వాత ఇంటర్వెల్కి వచ్చేటప్పటికి ఒక బ్యాంగ్ ఉండాలి. జనాలు పాప్కార్న్ కొనుక్కోవడానికి వెళ్ళినా, వాష్రూమ్కి వెళ్ళినా అది బ్రెయిన్లో ఉండాలి. అరే ఏమన్నా ఉందా, ఇప్పుడు నెక్స్ట్ ఏంట్రా అని. దాని తర్వాత కొంచెం డౌన్ చేసుకున్నా, నెక్స్ట్ బిగ్ బ్యాంగ్తో ప్రీ క్లైమాక్స్ ఉండి క్లైమాక్స్ పడాలి. అది నేను వెయిట్ చేస్తున్నా. అలా అని చెప్పేసి ఫైట్స్, కార్లు లేవడాలు, బైక్ లేవడాలు కాదు. బట్ ఇట్స్ స్టోరీ. ఆ స్టోరీలోనే మనం లేచి నేచురాలిటీకి దగ్గర అంటున్నారా? చూసారా నేను యాక్టర్ అవ్వడం వల్ల ఎంత ఈజీ అయిందో. ఒక డైరెక్టర్ లా చెప్తే ఎవరైనా జోకులేస్తారు కదా, యాక్టర్ అయితే. బట్ బ్రహ్మానందం గారు మీ ఇన్స్పిరేషన్ అయితే ఫైనల్లీ. అంటే బ్రహ్మానందం గారు మిస్టర్ పర్ఫెక్ట్ లో ఆయన కూడా లీనియర్ గా నార్మల్ గా తినడం ఆయనకి ఇష్టం ఉండదు. ఇది సిద్ధులు వేయాలి, అది అందులో వేయాలి, చూడరా అని చెప్పి అక్కడ చూసి ఇన్స్పైర్ అయ్యాడు. ఆయనకి నాకు ఇద్దరికి ఇక్కడ ఒక చిన్న గ్యాప్ ఉంటుంది. ప్రభాస్ అనేవాడు నన్ను మిస్టర్ పర్ఫెక్ట్ అప్పుడు నెత్తి మీద ఇలా కొట్టి, ఏ లేడీ బ్రహ్మానందం. అందుకని మీరు బ్రహ్మానందం గారు అంటున్నారు. అయ్యో మీరు చెప్తే తప్ప నాకు తెలియలేదు. ఓకే, బ్రహ్మానందం గారు మీరు అయితే ఇంచుమించు సిమిలర్ అనమాట. 10th వరకు అబ్బాయిలానే పెరిగాను. మేబీ అందుకనే, అంటే నేను చెవులు కుట్టించుకోలేదు. 10th తర్వాత చెవులు కుట్టించారు నాకు.
బాయ్ కట్ ఉండేది, అబ్బాయిలానే ఉండేదాన్ని సేమ్. నందిని రెడ్డి గారికి తమ్ముడు అంటే అది మీ చెల్లి అంటే నమ్మేస్తారు. అసలు నా ఫోటో చూస్తే మీరు ఆ ఏజ్ లో అంతెందుకు ఒక అమ్మాయి నాకు లవ్ లెటర్ రాసింది 6th క్లాస్ లో ఉన్నప్పుడు, తెలుసా మీకు? అబ్బాయి ఇది ఇది పెద్ద స్క్రీన్ ప్లే అంటే. నేను వాలీబాల్ ప్లేయర్, నేషనల్స్ అండర్-19 నేషనల్స్ ఆడాను. సో నేను వాలీబాల్ ప్రిపేర్ అయ్యేటప్పుడు అంబర్పేట్ GHMC హాలిడేస్కి వచ్చినప్పుడు అక్కడ ప్రిపేర్ అవుతూ ఉండేదాన్ని అనమాట. మా కోచ్ ఉండేవాడు, వాళ్ళతో అందరూ అన్న వాళ్ళు నేషనల్ ప్లేయర్స్ ఉండేవాళ్ళు, వాళ్ళతోనే తిరిగేదాన్ని. అసలు అమ్మాయిలు ఇది ఉండేది కాదు, ఎందుకంటే బాయ్ కట్ ఏం లేదు. వాళ్ళు సిగరెట్లు కావాలన్నా నన్ను పిలిచి షాప్కి వెళ్ళి సిగరెట్లు తావే అని అడిగేవాళ్ళు. సో అమ్మాయి ఆబ్వియస్లీ అక్కడ ఆడే అమ్మాయి ఏమనుకుంది, నన్ను చూసి కూడా అబ్బాయి అనుకుంది. అందరు అబ్బాయిలతో తిరుగుతున్నాను, వాళ్ళతో చిట్ చాట్ చేసుకుంటున్నాను, ఒక అబ్బాయి లాగా ఇలా కూర్చుంటున్నాను. ఆబ్వియస్లీ అబ్బాయి అనుకోని లవ్ లెటర్. మీ లైఫ్ లో వచ్చిన బెస్ట్ లవ్ లెటర్ అంటే అదే గుర్తొస్తుందేమో కదా, ఒక అమ్మాయి అబ్బాయి అనుకుని లెటర్. అయ్యో లేదు, ఇంకా బెస్ట్ లవ్ లెటర్స్ చాలా లవ్ లెటర్స్ చాలా ఉన్నాయి, కానీ ఈ అమ్మాయి అది వెరైటీ, అది ఏంటో అది చెప్పుకోవడానికి ఏదోలా ఉంటుంది. నేను అమ్మాయిని రా బాబు, అబ్బాయిని కాదురా అంటే, నువ్వు నన్ను లవ్ చేయకపోయినా పర్లేదు, అబద్ధాలు చెప్పగలదు. ఒరే ఎక్కడ దొరికారు నాకు. వాళ్ళ తమ్ముడితో లవ్ లెటర్ పంపించింది, ఏం చేయాలి? ఆడికి చెప్పాను నేను, ఎవరు లవ్ లెటర్ రా, ఎవరికి ఇవ్వాలి మీకే అన్నాడు వాడు. చెప్పాల్సిందే, పోన్లే నువ్వేమన్నా చూసుకోరా, నువ్వు అబ్బాయివే కదా అని చెప్పి. నేను అదే అనుకున్నా. తర్వాత మా మమ్మీ ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది. ఎంత సీరియస్ అయితే మా మమ్మీ అమ్మాయిని పిలిచి చెప్పారు, అది నా కూతురు, కొడుకు కాదు, చూడడానికి కొడుకులా కనిపిస్తుంది కానీ అది నా కూతురు అమ్మ, ఇంకెలా ప్రూవ్ చేయాలి నీకు తెలియదు నాకు. మీరు అడిగింది వచ్చిందండి. వెరీ నైస్. సో ఓకే, ఒక అద్భుతమైన కథ చెప్తూ మధ్యలో ఆపారు, దాని ఎండింగ్ కన్క్లూజన్ ఐ మీన్ ఆ అబ్బాయి సారీ ఆ అమ్మాయి ఈ అబ్బాయికి రాసిన లవ్ లెటర్ తర్వాత మీ మదర్ ఇన్వాల్వ్మెంట్ అక్కడ ఆపారు కరెక్ట్ గా. యా, థ్యాంక్ యూ. ఇన్ని ఫుడ్ ఐటమ్స్ వస్తున్నాయి. కరెక్ట్ గా ఎలా ఉందంటే, ఇప్పుడు ఇంటర్వెల్ ముందు కరెక్ట్ గా మా మదర్ ఇన్వాల్వ్ అయ్యారని చెప్పి పాజ్ ఇచ్చారు, మధ్యలో పాప్కార్న్ ఇలా వస్తూ ఉంటాయి కదా PVR లో, వాటిలో అలా వచ్చింది. ఇంటర్వెల్ అయిపోయింది, బ్యాక్ టు స్టోరీ. మమ్మీ ఇన్వాల్వ్ అయ్యి అప్పుడు చెప్పింది అనమాట, అన్న కూతురమ్మా, కొడుకు కాదు. ఒకవేళ కొడుకు అయితే నేనే సర్లే పాప మా అమ్మాయి ఎంత ఇష్టపడుతుందని ఇష్టం. ఇప్పుడు నేను ఏం చేయను, అమ్మాయి ఎలా ప్రూవ్ చేయాలి నీకు, నేను చెప్తున్నా మదర్నే చెప్తున్నాను అని చెప్పేటప్పటికి అప్పుడు అమ్మాయి కొంచెం ఫీల్ అయ్యి హర్ట్ అయ్యి, వాళ్ళ హౌస్ మా హౌస్ కొంచెం ఒక 2-3 స్ట్రీట్స్ పక్కన అనమాట. వాళ్ళేమో ఆ అమ్మాయి ఈవినింగ్ అయితే అక్కడ పైన నుంచొని నన్ను ఇలా చూస్తూ ఒక లవ్ ఫెయిల్యూర్ కైండ్ ఆఫ్ విధిస్తుండే అనమాట. ఒరే ఎక్కడ అప్పుడు నేను జస్ట్ 6th క్లాస్ 8th క్లాస్. అంటే ఇప్పుడు మీరు చెప్పేది ఒక సింటాక్స్ ఇప్పుడు గుర్తొస్తుంది, ఈ జనరేషన్ ఏమవుతుందంటే ఫేక్ అకౌంట్స్ ఎక్కువైపోతుంది. అబ్బాయిలతో అమ్మాయిలు ఐ మీన్ అప్పుడు కూడా అబ్బాయితో ఇంకొక అబ్బాయి కావాలని బెస్ట్ ఫ్రెండ్స్, లేదంటే కొన్ని ఫ్రాడ్ ఇలాంటివి ఏంటంటే అమ్మాయిలా చాట్ చేస్తున్నారు. దానికి మీరు మీమ్స్ చూస్తే ఈ మధ్యన దానికి ఆపోజిట్ రిప్లైలు ఏంటంటే, నేను అబ్బాయి అని రివీల్ చేసిన తర్వాత అయ్యో అబ్బాయి ఇన్ని రోజులు ఫీల్ అయ్యాను సర్లే కాసేపు అమ్మాయిలా చాట్ చేయరా, ఇంకొన్ని రోజులు అమ్మాయిలా చాట్ చేయని అడుగుతున్నారు. అంతా జంబలగడ అమ్మాయి అయిపోతుంది కదా, అమ్మాయిల అబ్బాయిలు అలా ఏం లేదు, మొత్తం అయిపోయింది. ఇంకా అమ్మాయిలు మెల్లగా అబ్బాయిలు అయిపోతున్నారు, అబ్బాయిలు మెల్లగా అమ్మాయిలు అయిపోతున్నారు. తర్వాత నెక్స్ట్ ఏంటి, థర్డ్ పిల్లలు పెద్దోళ్ళుగా పిల్లలుగా అవ్వాలి. మీకు కూడా పడింది కదా జంబలగడ పంప, కొత్త జంబలగడ పొమ్మలో. సో వరల్డ్ ఎలా అయిపోతుంది, అయిపోయింది. ఇంకా ఆనందపడుతున్నారా? మీ ఎంటర్టైన్మెంట్ మీకు ఒక స్టోరీస్ కుక్ చేసుకోవడానికి కొత్త కొత్త కాన్సెప్ట్స్ వచ్చేసినాయి. ఆ కాన్సెప్ట్స్ అన్ని వచ్చింది అవుతుండేటప్పటికి, యా ఇది ఎప్పుడో అంత విజన్ ఉండి తీసారు, మనం కూడా ఇలాంటిది ఏదైనా కొత్తది. మీకేమైనా అలాంటి విజన్ ఉందా అంటే ఫ్యూచర్ లో, ఇప్పుడు లేదు ఫ్యూచర్ లో ఎలా అవుతుంది అని చెప్పి ఒక క్రియేటివ్ గా ఒక క్రేజీగా వియర్డ్ గా? కానీ నేను రివీల్ చేయదలుచుకోవట్లేదు, అది తెలిస్తే ముందు. ఒక స్టోరీ ఉందన్నమాట, ఒక పర్టికులర్ దాని గురించి, అది నేను ఇప్పుడు రివీల్ చేయదలుచుకోవట్లేదు. ఓకే, సో మీ ఫ్యాన్స్ మీరు ఎవరెవరికి ఫ్యాన్ అనేది కొంచెం కొంచెం చెప్పారు. ఐ మీన్ నేను చిరంజీవి గారికి డై హార్డ్ ఫ్యాన్. ఎందుకు, ఎప్పటి నుంచి? చిన్నప్పటి నుంచి. లైక్ చెప్పాను కదా, నాకు 3 years ఓల్డ్ ఉన్నప్పుడు, నేను అంటే నా 3 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు అదేంటి జగదేక వీడు అతిలోక సుందరి సినిమా రిలీజ్ అయింది. అది ఫస్ట్ సినిమా నేను థియేటర్ లో చూసింది, చిన్న బేబీగా ఉన్నప్పుడు తీసుకెళ్లారు. నాకు ఎంత నచ్చేసిందంటే ఆ సినిమా,
మా ఊర్లో ఎవ్వరు ఆ సినిమాకి వెళ్ళిన, అంటే అది ఒక 50 days 100 days ఆడింది అప్పట్లో, అన్ని రోజులు ఆడేది. ఎవరు ఆ సినిమాకి వెళ్ళినా వాళ్ళతో పాటు వెళ్ళిపోయేదాన్ని అంట నడుచుకుంటూ, చిన్న బేబీ. అలా నేను 13.5 times చూసాను 3 years ఉన్నప్పుడు. జగదేగుడ మీరు ఆ టైంలో బేబీ ఫ్యామిలీలో ఇమాజిన్ చేసుకున్నారా? సేమ్ ఏజ్ ఇద్దరికి, సేమ్ అట్లానే ఉంటుండే ఏమో, మేబీ అలా చేసుకున్నానేమో తెలీదు. సో అప్పటి నుంచి నేను చిరంజీవి గారి ఫ్యాన్. ఇప్పటికీ నేను చిరంజీవి గారిని కలిసాను, కానీ అంటే ఏదైనా ఆడియో ఫంక్షన్స్ అట్లా ఇట్లా కలిసాను. కానీ ఏదైనా ఒక డ్రీమ్ ఉందా ఇలా ఇదైతే? యా, ఆ డ్రీమ్ ఉంది కాబట్టి నేను డైరెక్ట్ గా పర్సన్ టు పర్సన్ ఇప్పుడు దాకా కలవలేదు. అంటే ఏదో ఫంక్షన్ లో ఏదో క్రియేట్ చేసుకోలేదు ఆయన ఎదురుగుండా. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఆయన నన్ను ఒక ఈ అమ్మాయి దీనిలో ఇంత బాగా చేసింది, లేదంటే ఈ మూవీ ఇంత బాగా తీసింది అని ఒక ఐడెంటిటీ ఉన్నాక ఆయన వెళ్ళి కలవడం ఇస్ డిఫరెంట్. ఏదో గుంపులో గోవింద లాగా సార్ ఏంటి కలిసిన తర్వాత ఏం చెప్తారు? ఒక ఐడెంటిటీ వచ్చింది, ఒక మంచి సినిమా తీశారు మీరు, రిజల్ట్ వచ్చింది, అందరూ వావ్ స్వప్నిక ఆయన దగ్గర నుంచి ఒక హగ్ తీసుకొని ఐ లవ్ యూ సార్ అని చెప్తాను. అంతే అంతే అంతే. ఒక సీన్, ఒక మిమ్మల్ని నేను మెగాఫోన్ పట్టుకుని, ఆయన్ని మెగాస్టార్ ని మెగాఫోన్ పట్టుకుని ఒక యాక్షన్ అనే సిచ్యుయేషన్ కోసమే. హీఈస్ లైక్ మెగాస్టార్. ఆయన్ని నేను డైరెక్ట్ చేసేంత దీంట్లో. బట్ మీరు మెగాఫోన్ పట్టుకుని ఆయన మెగాస్టార్ ని ఒకసారన్నా డైరెక్షన్ చేయాలని మేము విష్ చేస్తున్నా కూడా ఐఎమ్ నాట్ విషింగ్ దట్. ఎందుకు అంటే నాకు ఆయన ఒక ఏమంటారు, ఒక పవర్, అంతే, ఒక గాడ్, ఒక పవర్. ఆ పవర్ ని నేను డైరెక్ట్ చేయడం అనుకోవట్లేదు. ఆయన్ని అలా చూసి ఒక ఆ ఫీల్ చాలు. బట్ మీరు అనుకోకపోయినా కొన్ని జరుగుతూ ఉంటాయి. ఇందాక ప్రాన్స్ ఇష్టం అన్నారు, చూసారా జరిగిపోయింది. ఇప్పుడు ఈ ప్రాన్ తినండి. అలాగే మీరు అనుకోకపోయినా మెగాస్టార్ విషయంలో కూడా జరగాలని నేను కోరుకుంటున్నాను. హీ ఈజ్ సచ్ ఎ స్వీట్. చూడండి ఎంత బాగా అన్ని వడ్డిస్తున్నాడు. మీ హస్బెండ్ కూడా ఎప్పుడు ఎంతలా వడ్డించుంటారు కదా? నేనే వడ్డిస్తారు, తీసుకోండి ఇది తినండి. దీని తర్వాత ఆయనకి టార్చర్ పడేలా ఉంది, అలా వడ్డించాలని చెప్పి. లేదు మాకు ఆ టార్చర్ ఉంటే ఫస్ట్ నుంచి ఉండేది కదా. అమ్మాయి ఇద్దరం చెప్తున్నాగా ఫ్రెండ్సే. సో ఓకే, ఫ్యాన్స్ ఎవరెవరికి ఫ్యాన్స్ అనేది కొంచెం చెప్పారు. ఫ్రెండ్స్ ఎవరు ఇండస్ట్రీలో బాగా? చిరంజీవి గారు ఒక్కళ్ళే చెప్పాను. ప్రభాస్ గారికి కూడా పిచ్చ ఫ్యాన్. అవును, ప్రభాస్ గారితో మీరు యంగ్ స్క్రీనే షేర్ చేసుకున్నా. అప్పుడు నాకు ఎందుకు ఐడియా రాలేదా, ప్రభాస్ అప్పుడు కూడా సింగిలే కదా, ఏమో తెలీదు. వచ్చుంటే బాగుండేది అనిపిస్తుంది అప్పుడప్పుడు. మీరు ఎక్కువ తింటారు కదా ఫుడ్, కష్టం అండి. ఆయన పెట్టి చంపేస్తారు కదా, ఆయన గురించి. బట్ హీఈస్ లైక్, అంటే మా ఇద్దరి క్యారెక్టర్స్ సేమ్ క్యారెక్టర్స్. చెప్పండి ఒక 3. లేజీ, లేజీ ఇద్దరు. పైగా మూడ్ స్వింగ్స్ అంటే తినేది తక్కువ, తను కూడా తినేది తక్కువ. బేసిక్లీ హీఈస్ ఆల్సో ఫుడీ. అన్ని ఉండాలి. అదే కళ్ళు పెద్దవి, కడుపు చిన్నది. బేసిక్లీ నాకు బాడీ పెద్దది, కడుపు చిన్నది, ఎక్కువ తినలేము. బట్ అన్ని కావాలనిపిస్తుంది. హీఈస్ ఆల్సో సేమ్, అన్ని వండించుకుంటాడు అన్ని. బట్ తినేది ఇంత పక్కన తినిపిస్తాడు. సేమ్ అలాంటి. ఇంకోటి నిద్ర అంటే ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం. ప్రభాస్ గారి గురించి ఒక్కొక్కరు ఎన్ని పాజిటివ్లు చెప్తా ఉంటే, ఇప్పుడు 3 చెప్పమంటే 3 కూడా నెగిటివ్ చెప్పారు. బద్ధకం, నిద్ర, ఫుడ్ అసలు తినరు, అందరికి పెట్టి చెప్పడం. అవును, అవి నెగటివ్ ఎట్లా అవుతాయండి చెప్పండి? అవి ఎంత మంచి లక్షణాలు. నిద్రపోతే పక్కన వాళ్ళని ఎవరిని డిస్టర్బ్ చేయరు, మిమ్మల్ని డిస్టర్బ్ చేయరు, మీ లైఫ్ వెనకాల పడరు, లేకపోతే మీ గురించి వాళ్ళకి బ్యాడ్ గా, వాళ్ళ గురించి ఇవేమి ఉండవు. పడుకున్నామా, తిన్నామా, హ్యాపీగా ఉన్నామా, ఇదే ఉంటది కదా. యాక్చువల్లీ ప్రభాస్ గారి పెళ్లి టాపిక్ చాలా పెద్ద ఇష్యూ. మీరు కూడా అందులో చాలా సార్లు ఇన్వాల్వ్ అయ్యారు. శర్వానంద్ గారు ప్రభాస్ అన్న పెళ్లి అయితేనే చేసుకుంటాను అని చెప్పినట్టు చెప్పారు. ఎందుకు చేసేసుకున్నారు? అదే నేను కూడా అడుగుతాను. అదే ఎందుకంటే అలా టైం వచ్చింది చేసుకున్నా అన్నాడు శర్వా. చాలా అన్యాయం అండి. చెప్పాం వద్దు పెళ్లి చేసుకోకని. శర్వా అంతా చేసుకున్నాడు, శౌర్య అంతా చేసుకున్నాడు. పెళ్లి గురించి అడిగితే శౌర్య అసలు నేను పెళ్లి ఇష్టం శౌర్యకి, కానీ ఇప్పట్లో పెళ్లి చేసుకుని చెప్పేవాడు. సడన్ గా రోహిత్ గారు ఏమన్నారా రోహిత్ గారి పెళ్లి గురించి? అప్పట్లో రోహిత్ కి ఇష్టం పెళ్లి అంటే. హీ లవ్స్ వన్ ఫ్యామిలీ, ఒక బేబీ. హీ లైక్స్ దట్ కైండ్ ఆఫ్ ఇది. తను ఇప్పుడు ఎంగేజ్డ్ కదా. బట్ ఆయన స్టేట్మెంట్ ఇవ్వకపోయినా ఆయనే కొంచెం లేట్ గా చేసుకున్నారు. అవును, శర్వా గారు మాత్రం చాలా మోసం చేశారు ప్రభాస్ గారిని. అన్న తర్వాతే నా పిల్ల వెంటనే పాప కూడా. చాలా స్పీడ్ అంటున్నారు మీరు ఇండైరెక్ట్ గా శర్వానంద్ గారి గురించి. అంటే సారీ, స్పీడ్ కాదు. స్పీడ్ అయితే మరి 25-28 అప్పుడే చేసుకుని పిల్లలు కనేసేవాళ్ళు.
అంటే హీఈస్ వెరీ ప్లాంట్. సో ప్రభాస్ గారు పెళ్లి గురించి మీ అభిప్రాయం ఏంటి? ఆయన త్వరగా పెళ్లి చేసుకోవాలని మీరు కూడా కోరుకుంటున్నారా? వద్దండి బాబు, ఎందుకండి హ్యాపీగా ఉండండి, ఎందుకండి పెళ్లి చేసుకుంటే బాధలు వస్తాయని మీరే చెప్తున్నారా? ఆ బాధలు అంటే ఇప్పుడు ఆయన సింగిల్, ఆయన మేల్ కి ప్రాబ్లమ్స్, పెళ్లి చేసుకుంటే ఫీమేల్ వస్తుంది, ఫీమేల్ వస్తే ప్రాబ్లమ్స్ వస్తాయని మీరే చెప్తున్నారు. మీరు ఒక లైఫ్ లోకి వెళ్ళారు. మాస్టర్ ఒక్క నిమిషం, నేను అలా చెప్పలేదు. పెళ్ళి అంటే ప్రాబ్లం అన్న, ఫీమేల్ వస్తే ప్రాబ్లమ్, మేల్ వస్తే ప్రాబ్లం అన్నట్ల, ఇద్దరికి ప్రాబ్లమే. మీరు నెగటివ్ ఎనర్జీ, నేను పాజిటివ్ ఎనర్జీ, అంటే బ్యాటరీ అనుకోండి. మీరు నెగటివ్ ఎనర్జీ, నేను పాజిటివ్ ఎనర్జీ అనుకున్నా. ఆ రెండు ఉంటేనే అది పెళ్లి. కానీ అది ఇది కలుస్తాయి ఎప్పుడు? నెగటివ్ పెడితే ఆబ్వియస్లీ విడిపోద్ది, అదే పెళ్లి. బట్ మన ఎనర్జీ వల్ల తప్పదు, కొన్ని జనరేట్ అవుతూ ఉంటాయి. లైక్ ఇప్పుడు పెళ్లి అంటే మా ఫాదర్ మదర్ గుర్తొస్తారు. ఓ వాళ్ళు పెళ్లి చేసుకోవడం వల్ల నా లాంటి ఒక మంచి అమ్మాయి పుట్టింది, ఇట్లానే అనిపిస్తుంది. కానీ ఇవన్నీ రాంగ్. ఈ స్టేట్మెంట్ పెళ్లి మాత్రం కాదు, ఈ స్టేట్మెంట్ కి కన్క్లూజన్ జడ్జిమెంట్ మీ హస్బెండ్ గారి దగ్గర నుంచి తీసుకుంటాం. ఇక్కడే ఉన్నారు పిల్లలు, ఆయన వస్తే మీ బయట పెట్టేస్తారు. అంటే అంతేగానా పాపం? అస్సలు కాదు. మేము చెప్పగా ఫ్రెండ్స్ అని ఇద్దరం కలిసే వాలీబాల్ ఆడినా ఇద్దరం కలిసే ఆడతాం. ఏ చెత్త పనులు చేసినా నన్ను కవర్ చేయడం మా మమ్మీ దగ్గర, తన్ని కవర్ చేయడం నేనే. అలా అంతా ఫ్రెండ్లీగానే ఉంటాం. సో మీకు ఫ్రెండ్స్ శౌర్య గారు, సర్వ గారు ఇలా పేర్లు విన్నాం. అంటే అందరూ ఫ్రెండ్సే బేసిక్లీ, అందరూ ఫ్రెండ్సే. అంటే నేను వర్క్ చేసిన ఎక్కువ నాకు హీరోస్ ఫ్రెండ్స్ అవుతారు, బికాస్ నేను అమ్మాయిలతో తొందరగా కలవలేను. అదే వాలీబాల్ ఆడి చిన్నప్పుడు అబ్బాయిలు బ్యాచ్. ఎందుకంటే నాకు భయం వేస్తూ ఉంటుంది. అంటే ఒక ఇద్దరు ముగ్గురుతో లవ్ లెటర్స్ రాస్తారనా అమ్మాయిలు? అయ్య బాబాయ్, నాకు ఇప్పుడు కాదు కదా, అప్పుడు అంటే ఇప్పుడు కూడా అమ్మాయిలు జంబలగడ పమ్మ గురించి మాట్లాడుతున్నాం. ఓకే ఫైన్, అవంతా పక్కన పెడితే కనుక నాకు ఫ్రెండ్స్ ఎవరంటే చాలా మంది ఉన్నారు. ఎవరని చెప్తాం, అందరూ క్లోజ్ ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు కమెడియన్స్ అందరూ ఉన్నారు, వాళ్ళందరూ నాకు అంటే చూడగానే ఒక ఆప్యాయత వచ్చేసే ఇదన్నమాట. ఇప్పుడు సత్య, కమెడియన్ సత్య ఉన్నాడు, సుదర్శన్ ఉన్నాడు, హర్ష ఉన్నాడు, అందరు అక్క. ఇదంతా రోహిత్ వల్లే. ఫస్ట్ అక్క అని స్టార్ట్ చేసి, నాకన్నా పెద్దోడు రోహిత్, బట్ స్టిల్ హీ కాల్స్ మీ అక్క. అతను అక్క అని స్టార్ట్ చేసేటప్పటికి మొత్తం కెమెరామెన్స్ దగ్గర నుంచి, లైట్ మ్యాన్స్ దగ్గర నుంచి, మేకప్ వాళ్ళ దగ్గర నుంచి, ఆర్టిస్టుల దగ్గర నుంచి అందరూ అక్క అని. ఆయన నాకు తెలిసి రాధిక అక్క అనే స్టైల్లో అని ఉంటారు కదా, డీజే అక్కో అని ఆ టైప్ లో అని ఉంటారు. మేబీ సోలో అప్పుడు ఇంకా రాధిక అక్క, ఐ మీన్ కాదు మిమ్మల్ని టీజ్ చేయడానికి అక్క అని ఉంటారు. నేను ఆ ఫీలింగ్ అంటే నన్ను చూడగానే ఒకలాంటి భయంతో కూడుకున్న, గౌరవంతో కూడుకున్న, భక్తితో కూడుకున్న ఏమన్నా ఫ్రెండ్షిప్ వస్తుందేమో తెలియదు. సుమక్క తర్వాత లక్ష్మక్క, మంచి లక్ష్మక్క తర్వాత స్వప్నికక్కే. ఓకే, అక్క యూనివర్స్ లో మీరు ఒక భాగం అనమాట ఈ జనరేషన్ కి. అక్క అప్పుడప్పుడు ఫీల్ అవుతూ ఉంటా, అబ్బా ఎవరైనా చూస్తే అబ్బాయి భలే ఉన్నాడే అనుకుంటా, వచ్చి అక్క అంటాడు. ఒరే ఎక్కడ దొరికారు? మీ హస్బెండ్ పాజిటివ్ ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదు. ఎవరు ఫీల్ అవ్వక్కర్లేదు, ప్రతి ఒక్కరు నాకు కనిపిస్తారు. సూపర్ అదే భయపడతారు అంతే. సూపర్. మా ఆయన మీద కూడా నేను పాజిటివ్ గా ఫీల్ అక్కర్లేదు, ఎందుకంటే స్వప్నిక హస్బెండ్ అంటే అమ్మాయిలు కూడా భయపడతారు ఎందుకో బాబు. అంతే అంటే మీ దెబ్బ గట్టిగా ఉంటదేమో, పోయి దీంతో పెట్టుకుంటా, చేతులు కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. అంటే వాళ్ళకి తెలియదు కదా వాలీబాల్ ఆడిన చేతులు, అసలు ఇది ఈ బాల్ చిన్నదే పట్టుకొని కొడితే ఏంటి పరిస్థితి. అందుకే వాలీబాల్ ఆడి ఇప్పుడు ఆడట్లేదు అని బాల్ ఇక్కడ పెట్టుకున్నా. ఓకే, సో అంటే ఐ మీన్ మీరు సోలో టైం కి మీకు మంచి రికగ్నిషన్ వచ్చిన తర్వాత చాలా మంది, మీరు ఇప్పుడు చెప్పారు కదా మీతో పాటు కో స్టార్స్, ఎస్పెషల్లీ కామెడీ యాంగిల్లో ఉన్న వాళ్ళు, ఈ సెన్స్ ఆఫ్ హ్యూమర్ బాగా ఉన్న వాళ్ళు, వాళ్ళకి చాలా మందికి ఐడెంటిటీ లేదు అంత. తర్వాత ఇప్పుడు మంచి ఫామ్ లోకి వచ్చారు. లైక్ సత్య గారు అంటే ఆయనకున్న డిమాండ్ వేరు. సత్య గారు, వెన్నెల కిషోర్ గారు, అందరూ వాళ్ళకి డిమాండ్ బాగా పెంచేసుకున్నారు. ఈవెన్ సుదర్శన్ గారు, వైవా హర్ష గారు కూడా డిమాండ్ పెరిగిపోయింది. మీరు ఎప్పుడు అంటే ఆ టైంలో స్టార్ట్ అయ్యారు కదా, మీరు ఆ వైపు ఎప్పుడు ఫోకస్ చేయలేదా? కామెడీ టైమింగ్ నాకు రాలేదు బేసిక్లీ. అంటే ఇప్పుడు అబ్బాయిలకి ఉన్న క్యారెక్టర్స్ మూవీస్ లో ఇస్ డిఫరెంట్ నవ్ డేస్, అమ్మాయిలకి అలాంటి క్యారెక్టర్స్ లేదు. బట్ మీకున్న యూనిక్నెస్, మీ వాయిస్ ఈజీ గుర్తుపడతారు. కొంచెం తేలిపోద్ది, ఒక 10 వాయిసెస్ వింటే మీ వాయిస్ రికగ్నైజ్ చేయడం ఈజీ. అంటే మీ పర్సనాలిటీ కూడా మీకు యూనిక్నెస్. అవును, మరి మీరు అంటే ఆ వైపు ఎందుకు యూజ్ చేసుకోలేదు? ఒక యూనిక్నెస్ అంటే అప్పుడు మేబీ ఏమో రాసి పెట్టుండాలి అంటారు కదా, అది పక్కన పెడితే కనుక నేను కూడా అంత ట్రై చేయలేదేమో అనిపిస్తుంది. అప్పుడు అంతా
యంగ్ ఏజ్ హ్యాపీగా అటు ఇటు తిరిగామా, ఫ్రెండ్స్ తో ఉన్నామా, ఇదే ఉండే. అంత ప్లాన్ చేసుకోలేదు. మనంతా డైరెక్షన్ ఇది యాక్టింగ్ అంత ప్లాన్ చేసుకోలేదు. వచ్చిన సినిమాల వరకు నేను కాదనకుండా నాకు నచ్చినవి చేసుకుంటూ వెళ్ళాను. ఇప్పుడు ఏంటంటే అమ్మాయిలకి అన్ని క్యారెక్టర్స్ లేదు. ఏ సినిమా చూసినా మరి ఒక్కటి చెప్పండి ఇప్పుడు ఈ మధ్య కాలంలో వచ్చిన క్యారెక్టర్స్, స్ట్రాంగ్ క్యారెక్టర్స్ అంటే ప్రాబ్లం ఏంటంటే అమ్మాయిల్ని మేము కమెడియన్స్ గా యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం. అమ్మాయిల్ని మేము మంచిగా చూస్తాం అంటే కాబట్టి ఇప్పుడు ఏంటి, నేను only comedy ఏ చేస్తాను. అలా కాదు, మేము జోకులు మేమే వేయించుకుని ఇవన్నీ మేమే చేసుకుంటున్నాం. నాకు మొన్న ఒక క్యారెక్టర్ వచ్చింది ఎమోషనల్ సైడ్, కానీ అది ఎందుకో మరి వర్కౌట్ కాలేదు. మరి వాళ్ళు ఏమనుకున్నారు, నన్ను కామెడీనే అనుకున్నారు, తెలియదు, వర్కౌట్ అవ్వలేదు. అది వేరే వాళ్ళు ఎవరైనా చేస్తున్నారేమో తెలియదు. వచ్చి కూడా 1 year అయింది, ఇంకా మూవీ కూడా బయటకు రాలేదు. మేబీ వస్తాయి కానీ అంటే ఇప్పుడు వరకు నన్ను ప్రూవ్ చేసుకునే క్యారెక్టర్స్ అయితే నాకు ఏది రాలేదు అనేది నా ఉద్దేశం. మేబీ నాకు యాక్టింగ్ లో ఇంట్రెస్ట్ ఉండుంటే, అంటే ఫుల్ నేను యాక్టింగ్ లోనే ఉండుంటే మేబీ వెళ్ళి నేను అడిగి వాళ్ళతో అవి రాయించుకొని క్యారెక్టర్స్ ఏమైనా చేస్తుండేనేమో తెలీదు. ఇప్పటి వరకు అయితే నాకు అలాంటి ప్రూవ్ చేసుకున్న క్యారెక్టర్స్ అయితే రాలేదు. సో డైరెక్టోరియల్ ఇంపాక్ట్ ఎవరిది ఉంటది మీ మీద? ఐ మీన్ మీరు వర్క్ చేసినాను కాదు, చిన్నప్పటి నుంచి ఫాలో అవుతున్నా హాలీవుడ్ బాలీవుడ్. నాకు అలా ఇంపాక్ట్ అంటూ ఏం లేదు. నాకు ఏదన్నా సరే స్టోరీ చెప్పేది మన దీనికి దగ్గరగా ఉండాలి, అంటే మన లైఫ్ కి దగ్గరగా, న్యాచురాలిటీ దగ్గరగా ఉండాలి. అట్ ద సేమ్ టైం నాకు ఫైటింగ్స్ ఆ కైండ్ ఆఫ్ ఇది కూడా నాకు అంత కిక్ ఇవ్వదు. ఒక ఫీల్ గుడ్ వైపు వెళ్ళాలనేది ఇష్టం. అంటే ఐ మీన్ హ్యాపీ ఫిల్మ్స్, ఒక ఫీల్ గుడ్ ఫిల్మ్స్, బొమ్మరిల్లు కైండ్ ఆఫ్ ఇలాంటి ఫిల్మ్స్ నాకు నచ్చుతుంది. నైస్. ఇప్పుడు బాగుంది, ఇప్పుడు మంచి టాపిక్ వచ్చింది. మీకు నచ్చిన ఐ మీన్ మీతో వర్క్ చేసిన వాళ్ళు మంచి టాపిక్ ఈ టాపిక్ గురించి మీ మంచి టాపిక్ అంటే లవ్ లెటర్ చాలా స్పెషల్, అది ఒక యూనిక్ క్యారెక్టర్, యూనిక్ లేయర్, అది పక్కన పెట్టండి. ఇప్పుడైతే ఐ మీన్ మీకు చిరంజీవి గారి సినిమాలు అన్నింటిలో బాగా ఇష్టమైంది ఏంటి? చాలా ఉన్నాయి. చెప్పాలి, ఒకటే చెప్పాలి అంటే జగదేగుడు సుందరి. చాలా ఆల్మోస్ట్ అన్ని సినిమాలు నాకు ఇష్టం. ప్రభాస్ గారిది అన్ని సినిమాలు ఇష్టం. మీరు యాక్ట్ చేసిన సినిమా ఏమీ లేదా? అలా ఏం లేదు, నాకు ప్రభాస్ చూస్తే చాలు. ఐ మీన్ ఏ సినిమాలో అయినా ప్రభాస్ చూస్తే, ఫ్లాప్ అయిన సినిమా అయినా, చివరికి రాఘవేంద్ర సినిమా అయినా, ఏ సినిమా అయినా నాకు ప్రభాస్ అంతే. ఈవెన్ చిరంజీవి గారు అంటే ఇప్పుడు స్టోరీతో నాకు పని లేదు, ఆ యాక్టర్ ఆయన చేసిన ఆ ఫ్యాన్ ఇది ఉంటుంది కదా. ఈవెన్ ఎన్టీఆర్ గారు అయితే సెలెక్ట్ యాడ్ అయినా పర్లేదు, అదే యాడ్స్ అయినా పర్లేదు. ఎన్టీఆర్ గారు అయితే స్వీట్ హార్ట్ అండి. ఎన్టీఆర్ గారు, ప్రభాస్ గారు, వీళ్ళిద్దరు అయితే స్వీట్ హార్ట్స్. సో మీరు ఐ మీన్ నందిని రెడ్డి గారు లాంటి వాళ్ళు కావచ్చు, చాలా మంది మీరు ఐ మీన్ యాక్ట్ చేసిన డైరెక్టర్స్ కూడా ఉంటారు. అలాంటి వాళ్ళు ఎవరన్నా ఒక సీనియర్ డైరెక్టర్ మీకు ఏమన్నా కొంచెం డైరెక్టోరియల్ దాన్ని ఏమంటారు, ఒక మోటివేషన్ కావచ్చు, లేదంటే అడ్వైజ్ ఇవ్వచ్చు ఏదో ఒకటి, అది మీకు లైఫ్ లాంగ్ ఉండిపోయే చాలా అడ్వైజులు ఉంటాయి, అందులో ఒకటి ఎప్పుడొకప్పుడు గుర్తుండిపోతా ఉంటుంది. అలాంటి అడ్వైజ్ ఒకటి చెప్పండి. రీసెంట్ గా నందిని రెడ్డి గారికి కలిసి నేను రాసుకుంటున్న స్టోరీ ఆవిడకి నారేట్ చేద్దామని చెప్పి కూర్చొని ఆవిడతో మాట్లాడుతున్నప్పుడు ఆవిడ ఒకటే చెప్పారు, ఇప్పుడు అప్పుడు ఇంత వాళ్ళ డైరెక్టర్స్ గా వచ్చినప్పుడు ఇంత ఆపర్చునిటీస్ లేవు. ఇప్పుడు చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. సోషల్ మీడియా ఉంది, AI లోనే సినిమా చేసేయచ్చు, లేదంటే వెబ్ సిరీస్లు తీయచ్చు, లేదంటే OTTకి తీసేయచ్చు, ఏమన్నా చేయొచ్చు. కాకపోతే నువ్వు రాసుకునేది ఫస్ట్ మాత్రం కమర్షియల్ ఫిల్మ్ ఉండాలి. ఇది నా బ్రెయిన్ లో పడిపోయింది. సో ఇప్పుడు నేను రాసిన సినిమా ఇది కూడా పక్కన పెట్టేసి అది సెకండ్ ఫిల్మ్, థర్డ్ ఫిల్మ్ గా చేసుకున్నామని, ఫస్ట్ కమర్షియల్ తీద్దామని చెప్పేసి దాని మీద ఉన్నాం అనమాట. సో ఆవిడ దగ్గర నుంచి అయితే నేను, అంటే మీకు ఫైటింగ్స్ ఎక్కువ నచ్చవు కదా, కమర్షియల్ అంటే మరి ఏం ఆలోచిస్తారు? కమర్షియల్ అంటే ఫైటింగ్స్ ఒకటే కాదు, ఏం ఆలోచిస్తారు అంటే నేను సూపర్ న్యాచురల్ కామెడీ థ్రిల్లర్ కి వెళ్తున్నా. సూపర్ న్యాచురల్ కామెడీ థ్రిల్లర్. సో ఆ జానర్ లో చాలా న్యాచురల్ గా లేదు, సూపర్ న్యాచురల్ కామెడీ థ్రిల్లర్. న్యాచురల్ గా లేదు, సూపర్ న్యాచురల్ ఇన్ ద సెన్స్ నేను అంత సర్ప్రైజ్ వచ్చాక చూద్దరు. ఏదో బలమైన సబ్జెక్ట్ తీసుకున్నాను. ఇట్స్ న్యాచురల్, ఇదే అందరి లైఫ్ లో ఉండేదే ఒక అమ్మమ్మ క్యారెక్టర్. దాని నుంచి నేను సూపర్ న్యాచురల్ తీసుకొని ఒక స్టోరీ రాస్తాను. సో ఐ మీన్ యాక్టింగ్ అడ్వైజ్ ఏమన్నా మీరు ఇస్తారా? మీకు ఇచ్చారని అడగలేము, ఆల్మోస్ట్ హాఫ్ సెంచరీకి వచ్చేసింది.
మీరు హాఫ్ సెంచరీకి వచ్చేస్తున్నారు దగ్గరలో సినిమా. ఏదో వాళ్ళు అలా రాసి పెట్టుండి సినిమాలు వచ్చి చేస్తారు అంతే. చెప్పండి, అంటే మీరు ఈవెన్ ఎక్స్పీరియన్స్ లో కూడా ఎలా సినిమాలు తీయకూడదు అని కూడా నేర్చుకున్నాను అన్నారు. అవును. ఒకవేళ యాక్టర్ అవ్వాలనుకుంటే ఎలా అప్రోచ్ అవ్వకూడదు, ఎలాంటి క్యారెక్టర్స్ చూస్ చేసుకోకూడదు, ఇలాంటి ఏమన్నా చెప్పండి. వచ్చిన ప్రతిదీ చేసేయండి, అది చూస్ చేసుకోవద్దు. ఇది ఇప్పుడు ఎందుకంటే కాంపిటీషన్ పెరిగిపోయింది, చాలా కాంపిటీషన్ ఉంది. ఇప్పుడు నువ్వు చేయవా సినిమా, లేకపోతే నువ్వు రెమ్యునరేషన్ ఎక్కువ చెప్తున్నావా, నేను పక్కన పెట్టేస్తారు, వేరే వాళ్ళు వస్తారు, రీప్లేస్మెంట్స్ ఉన్నాయి. సో ఎవరైనా యాక్టర్ అవ్వాలనుకున్న వాళ్ళు ఫస్ట్ ఇది అంటే ఇది ప్రొఫెషనల్ గా యాక్టర్ గా ఉండండి, బట్ పక్కన ఇంకొకటి ఫైనాన్షియల్ గా సపోర్ట్ ఉంటేనే ఇది చేయాలి. ఫైనాన్షియల్ సపోర్ట్ కంపల్సరీ, ఒక జాబ్ చేస్తూనో లేకపోతే ఒక ఫుల్ సంపాదించుకున్న డబ్బులు ఉన్నప్పుడు అప్పుడు మీరు అన్ని ఫ్యామిలీని అంతా పక్కన పెట్టేసి మీరు మూవీ ఈ ట్రై ఇది చేసేయచ్చు. బట్ వితౌట్ ఫైనాన్షియల్ సపోర్ట్ యాక్టర్ అంటే చెయ్యండి, ఫైనాన్షియల్ గా సపోర్ట్ పెట్టుకొని అప్పుడు యాక్టింగ్ రండి. ఎప్పుడన్నా మీ క్రియేటివ్ విజన్ మీకు ఎప్పుడన్నా ప్రాబ్లమేటిక్ గా మారింది? అంటే మీరు యాక్టింగ్ వెళ్తారు అక్కడ, బట్ ఆ సీన్ మీకు ఇంకా కొత్తగా అనిపించవచ్చు, అరే ఇలా తీస్తే ఈ యాంగిల్ లో తీస్తే ఇంకా బాగా ఉంటది. ఈ మధ్య బాగా అనిపిస్తుంది. ఈ మధ్య ఏ సినిమా షూటింగ్ కి వెళ్ళినా వీళ్ళు ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నారు, వీళ్ళు ఎందుకు ఈ షాట్ పెడుతున్నారు అలా అనిపిస్తుంది అని చెప్పలేము. అంటే ఒక్కొక్కళ్ళ విజన్ ఒక్కొక్కలా ఉంటుంది కదా. షేర్ చేసుకోలేదు ఎప్పటి వరకు వచ్చి ఇది కొంచెం మీకు అనిపించే థాట్స్ ఇలాంటివన్నీ డైరెక్ట్ నందిని రెడ్డి గారు కొంచెం మీకు ఫ్రీ హ్యాండ్ ఆవిడకి చెప్తుండే, అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉన్నప్పుడు చెప్పేదాన్ని, యాక్టర్ గా ఉన్నప్పుడు మన జాబ్ మనం చేసుకుని వెళ్ళిపోవాలి అంతే. అంతేగాని వాళ్ళకి వెళ్ళి మనం చెప్తే ఏమవుతుందండి, కొన్ని చెప్తాము అంటే ఫ్రెండ్లీగా ఉండే వాళ్ళకి తీసుకునే వాళ్ళకి, బట్ అందరు తీసుకుంటారని లేదు కదా. వాళ్ళు ప్లానింగ్ లో ఉంటారు, వాళ్ళు ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ చేసుకుని ఉంటారు, వాళ్ళంతా వాళ్ళు ఒక దీనిలో వెళ్తున్నారు, మనం ఎందుకు డిస్టర్బ్ చేయడం. మన ఇప్పుడు నేను తీస్తున్నప్పుడు సినిమా వేరే వాళ్ళు వచ్చి నాకు కూడా అట్లా చెప్తే నాకు నచ్చదేమో. ఒకవేళ అంటే ఇఫ్ ఇట్ ఈస్ ఎ గుడ్ వన్ నేను తీసుకునే దీనిలో ఉంటా, అందరూ నాలా ఉండరు కదా, ఏమో చెప్పలేము. ఎందుకు మనకు వచ్చి మనం వెళ్ళామా, యాక్టింగ్ చేసామా, అక్కడ ఎంజాయ్ చేసామా, డబ్బులు తీసుకున్నామా, వచ్చామా అంతే. అంటే ఇప్పుడు ప్లాట్ఫామ్స్ బాగా పెరిగిపోయినాయి. మీరు అన్నట్టు ఇప్పుడు ఆ సోలో టైమ్ లో తీసుకుంటే అప్పుడు మీరు సిల్వర్ స్క్రీన్ ఒక ప్రాజెక్ట్ తీయాలంటే చాలా కష్టం, ఐ మీన్ చాలా ఇబ్బంది కదా. ప్రొడ్యూసర్ చాలా ఓపిక ఉండాలి, వెళ్ళాలి, ఇదంతా. ఇప్పుడు ఏంటంటే మీకు ఈవెన్ చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏం లేదు, ఒక కెమెరా తీసుకున్నావా, నువ్వు ఫ్లాష్ లైట్ ఆన్ చేసావా, ఒక రౌండ్ లైట్ కొనుక్కొని పెట్టుకున్నావా, తీసేసావా, అయిపోయింది అంతే. బట్ మీరు ఎందుకు ఆ పేరు ఇంకా ఎంచుకోలేదు, డైరెక్టెడ్ బై స్వప్నిక అని చెప్పి? ఏమో ఆ క్రెడిట్స్ లో ఎందుకు ఇంకా మేము చూడలేదు. అంటే బేసిక్లీ నేను ఎప్పటి నుంచో, అంటే నా సోలో రిలీజ్ అయినప్పటి నుంచి నాకు ఇంట్రెస్ట్ ఉంది. అంటే అందరికి తెలుసు ఈ అమ్మాయి డైరెక్షన్ వైపు ఉంది అని. అప్పటి నుంచి నాకు నా ఇంటర్వ్యూస్ అన్ని నేను మూవీ డైరెక్ట్ చేస్తాను వస్తున్నాయి అని ఇప్పటివరకు చేయలేదు. ఏమో టైం రాలేదు అనిపిస్తుంది. మేబీ ఇంత లేట్ అవ్వడం వల్ల నాకు ఎక్స్పీరియన్స్ కూడా అంతే గ్యాదర్ అయ్యింది. బేసిక్లీ స్టార్టింగ్ లో తీసుకుంటే అది ఎట్లా ఉండేదో తెలియదు, కానీ ఇప్పుడు వరకు ఉన్న ఎక్స్పీరియన్స్ నాకు. అంటే ఏమైనా పర్టికులర్ గా అనుకుంటున్నారా ఓటీటీ కొద్దు ముందు సిల్వర్ స్క్రీన్ ఏం చేయాలి ఇలాగే? అలా ఏం లేదు, నేను ఓటీటీ కన్నా తీద్దామని అనుకుంటున్నాను. అండ్ మూవీ అయినా ఓకే, బట్ నాట్ ఫర్ యూట్యూబ్, ఇన్స్టా రీల్స్, సీరియల్స్ అలా కాకుండా, బట్ ఓటీటీ. ఈవెన్ ఓటీటీకే చూసుకుంటే పోనీ సిరీస్ ఫార్మాట్ ఉంది, మూవీ ఫార్మాట్ ఉంది. మీరు ఏదైనా దేనికైనా ఓకే అనుకుంటున్నారా? దేనికన్నా ఓకే. అడ్వాంటేజెస్ ఏంటి సిరీస్ కున్న అడ్వాంటేజెస్ ఏంటి, మూవీ కున్న అడ్వాంటేజెస్? ఇప్పుడు సిరీస్ ఇంకా కష్టం తీయడం. మూవీ అంటే 2.5 hours లో నువ్వు స్టోరీ చెప్పేస్తావు. నువ్వు సిరీస్ అంటే ఎపిసోడ్ బై ఎపిసోడ్ తీయాలి, ఎపిసోడ్ ఎండింగ్ లో నువ్వు గట్టిగా ఇవ్వాలి. నువ్వు ఆ ఇంట్రెస్ట్ ఉంటేనే నీకు సెకండ్ ఎపిసోడ్ తీసినప్పుడు నీకు జనాలు చూస్తారు, లేకపోతే ఫస్ట్ ఎపిసోడ్ తో క్లోజ్, అక్కడ ఆపేస్తారు, ఏ ఉందిరా ఇది అనుకుంటారు. సో ఇంకా సిరీస్ తీయడమే కష్టం. అంటే అది కష్టము. సో నా ప్రస్తుతానికి ఫిల్మ్ ఫార్మాట్ ఉంది కాబట్టి మేబీ ఓటీటీకి ఫిల్మ్ తీయడానికన్నా రెడీ ఉన్నాను, అంటే వెబ్ సిరీస్ కన్నా ముందు, అండ్ మూవీ తీయడానికి కూడా రెడీగా ఉన్నా. బట్ యూట్యూబ్ ఈ వీడియోస్ అయితే కొంచెం కష్టం నా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయడం, ఎందుకంటే నేను ఐఎమ్ నాట్ ఏ కంటెంట్ క్రియేటర్. కాంటెంట్ క్రియేటర్ ఏంటంటే తొందరగా రాసేయచ్చు, షార్ట్ ఫిల్మ్స్ తీసేయచ్చు. ఇది మీరు ఫిల్మ్ మేకర్, యు ఆర్ నాట్ సిసి, యు ఆర్ ఎఫ్ఎం. ఏమో అవన్నీ చెప్పలేను కానీ, బట్ స్టిల్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ to prove myself as a director, film director, or you know. Okay. So dream collaboration ఏమన్నా ఉందా? అంటే మీరు డైరెక్టర్ కాబట్టి మీ డ్రీమ్ అంతా డైరెక్షనే కాబట్టి మీరు మీ డైరెక్షన్ లో ఎవరు ఆన్ స్క్రీన్ లీడ్ కింద కనిపించాలి? ఫీమేల్, మేల్? అలా ఏం లేదు. ఈవెన్ మ్యూజిక్ డైరెక్టర్ కూడా అలా ఏం లేదు. ద బెస్ట్ ఇవ్వాలి, ఆడియన్స్ ని మెప్పించగలగాలి అనుకుంటున్నా. అందరినీ కూడా మెప్పించలేకపోవచ్చు, బట్
ఈ అమ్మాయి తీసింది ఒక ఫీల్ గుడ్ ఫిల్మ్ అండ్ అట్ ద సేమ్ టైం ఒక మంచి అంటే ఫ్యామిలీ అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యే ఫిల్మ్స్. చెప్పాను కదా మీకు మెసేజ్ బ్యాలెన్స్ ఎక్కువ ఉంటుందండి, అంటే కొంతమంది మెసేజ్లు ఖచ్చితంగా ఇవ్వాలనుకుంటారు, సినిమా తీస్తే ఏదో ఒక మెసేజ్ ఇవ్వాలి. మెసేజ్ లేదు మెసేజ్లు ఇవ్వడాలు రీఛార్జ్ మనం అంతా మెసేజ్లు ఇవ్వడాలు ఆ కైండ్ ఆఫ్ ఇదేం కాదు. వస్తే తీసుకుంటాను, రిసీవ్ చేసుకుంటాను, కానీ మనం పెద్ద పెద్ద మెసేజ్ ఎందుకు, మనం మెసేజ్ ఇచ్చే స్టేజ్ లో లేం కదా, మనం చేసేవి కూడా అన్ని తింగర పనులు తుగ్లక్ పనులే. సో దీంతో నేను వేరే వాళ్ళకి ఏం మెసేజ్ ఇస్తా. సో మీరు మిస్టర్ పర్ఫెక్ట్ కావచ్చు, సోలో కావచ్చు, 50 days 100 days ఎక్స్పీరియన్స్ చేశారు. ఇప్పుడు అసలు ఆ రోజులు వస్తాయన్న నమ్మకం కూడా 1 week కూడా ఉండదు. ఈవెన్ పెద్ద పెద్ద సినిమాలు పాన్ వరల్డ్ సినిమాలు కూడా 50 days ఆడిన సందర్భాలు లేవు. ఎక్కడ ఆడతాయి ఇప్పుడు, ఓటీటీస్ వచ్చేసాయి కదా మీకు. ఇప్పుడు 10 days 15 days లో కల్లా అంటే మాక్సిమం 20 days 25 days లో కల్లా మీకు ఓటీటీలో సినిమా రిలీజ్ అయిపోతుంది. సో ఇంతకుముందు థియేటర్కి వెళ్ళి చూసి ఆ ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే హోమ్ థియేటర్ చేసేసుకున్నారు. అంతెందుకు ఇప్పుడు నేను ఒక 25,000 30,000 పెట్టి ఒక ఇది కొనేస్తాను, ఇంట్లోనే ప్రొజెక్టర్ కొనేసి ఇంట్లోనే ప్రొజెక్ట్ చేసుకుంటాను, చేసుకొని ఫుల్ స్పీకర్స్ పెట్టేసుకుంటాను, ఇంట్లోనే పాప్కార్న్ చేసుకొని తింటాను. నాకు కావాల్సి వచ్చినప్పుడు నేను పాజ్ చేసుకుంటాను, పాట నచ్చలేదంటే ఫార్వర్డ్ చేస్తాను. ఆప్షన్ అంతా వచ్చేసినప్పుడు నేను సినిమా ఇంట్లో చూస్తాను, నాకు నచ్చినప్పుడు పాజ్ చేసుకుంటాను, థియేటర్ కి వెళ్ళను అని స్టేట్మెంట్ నేను కాదు, మీరు అన్న మాట్లాడండి, మేము అక్కడికే కట్ చేసి పెడతాం. అందరి గురించి చెప్తున్నా. బేసిక్లీ నేను కూడా అలానే చేస్తాను ఒక్కొక్కసారి, బట్ అందరి గురించి చెప్తున్నా. ఇన్ని వచ్చేసినప్పుడు, ఇంత కంఫర్ట్ వచ్చేసినప్పుడు థియేటర్కి వెళ్ళి పెద్ద హీరో అయితే ఇలా వెళ్ళిపోతాం, ప్రభాస్ సినిమా రిలీజ్ అవుతుందంటే ఇలా వెళ్ళిపోతాం, అల్లు అర్జున్ సినిమా రిలీజ్ అవుతుందంటే వెళ్ళిపోతాం. అదే చిన్న హీరోలు మిడ్ దీంట్లో ఉన్న హీరోలు రిలీజ్ అవుతే మనం సినిమా వాళ్ళం, ఈ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళం వెళ్తాం, నేను వెళ్ళట్లేదు అనుకోండి, మనం వెళ్తూ ఉంటాం. బట్ కొత్త వాళ్ళు రావాలి అంటే ఎందుకురా, ఆ సినిమా వచ్చేస్తుంది కదరా, ఫ్యామిలీతో కూర్చొని చూడొచ్చు కదరా, లేదా పాప్కార్న్ కూడా ఇంట్లో చేసుకొని తినొచ్చు కదా. ఇది అయిపోయింది ఇప్పుడు. మిమ్మల్ని నేను ఇప్పుడు దాకా కష్టపడి తినేసాను, సో మళ్ళీ తినండి ఒకసారి, మీకు బాగా ఇష్టం ఉన్నారు కదా, ఒక 2 అన్న తినండి, మేము మరీ మొహమాట పడుతున్నాం, 2 వేస్తున్నాను అందుకే సార్. కాదు ఇప్పుడు ఫస్ట్ తినలేదు అందుకనే. ఇప్పుడు మీరు తినాలని చెప్పి ఫస్ట్ నా ప్లేట్ లో వేసి దాని తర్వాత నేను ఒకటే తినేస్తే బాగా. బట్ మీకు ప్రాన్స్ చూడగానే ముందు ఏం గుర్తొస్తుంది? ప్రాన్సే గుర్తొస్తుంది. ఏం గుర్తొస్తుంది? ప్రాన్స్ అంటే ఎక్కువగా దొరికేది గోదావరి జిల్లాలో, అందులో భీమవరం అనగానే మళ్ళీ ప్రభాస్ గారు. ఇప్పుడు ప్రభాస్ గారు రాజు ప్రాన్స్ చూస్తే కూడా ప్రభాస్ గారు గుర్తొస్తారని మెలికి పెట్టారు చూడండి. అంటే ఆయన పంపిన ఫుడ్ గురించి అడుగుదామని, ఆయన ఏమన్నా అప్పట్లో ఏమన్నా వెరైటీస్ పంపించేవారు అప్పుడు కూడా, ఐ మీన్ వండించేవాళ్ళు. అంటే బేసిక్లీ అప్పట్లో ఇంకా ఏమంటారు, మన దిల్ రాజు గారు ప్రొడ్యూసర్. అప్పుడు దిల్ రాజు గారు, నేను ఇద్దరిని అడుగుతున్నాను, ప్రభాస్ రాజు గారు అండ్ ఇప్పుడు దిల్ రాజు గారు కూడా గుర్తొస్తారు నెక్స్ట్ ఇమిడియట్ గా. సో దిల్ రాజు గారు ఫుడ్ ఎంత బాగా పెట్టేవాళ్ళు అంటే, నేను ఆస్ట్రేలియా వెళ్ళానని చెప్పాను కదా, 25 days ఉన్నాను. 25 days లో ఐ పుట్ ఆన్ 16 kgs. 25 రోజుల్లో 16 kgs పెరిగే వాళ్ళు ఎవరైనా ఉన్నారా చూసారా మీరు? నేను పెరిగాను. సో ఎంత బాగా పెట్టారో ఫుడ్, ఇంకా ఆలోచించండి. అప్పట్లో మనం అంటే 24-25 years old, ఫుల్ తినేవాళ్ళం. షూట్ వెళ్ళడం, షూట్ అయిపోగానే అంటే మేకప్ కూడా తీయకుండా షాపింగ్కి వెళ్ళిపోవడం. అంతేందుకు ప్రభాస్ తీసుకెళ్ళేవాడు షాపింగ్ కి, అక్కడికి ఇక్కడికి. సో అలా వెళ్ళిపోయేవాళ్ళం. ఆస్ట్రేలియా వెళ్ళినా ఆంధ్ర వంటలే తినేవారు అనమాట అక్కడికి వెళ్ళి. అప్పుడు ఆంధ్రప్రదేశ్ కదా. అప్పుడు అంత ఇష్టం ఉండేది కదా బర్గర్లు ఇవన్నీ. ఇప్పటికి కూడా నాకు అంత ఇష్టం ఉండదు ఆంధ్ర. ఓకే, దిల్ రాజు గారితో మీ సత్సంబంధాలు ఎలా ఉంటాయి? దిల్ రాజు గారా, ఒక డైరెక్టర్ అవ్వాలనుకునే వాళ్ళకి ప్రొడ్యూసర్లతో ఖచ్చితంగా మంచి రిలేషన్ ఉండాలి. దిల్ రాజు గారు ఆబ్వియస్లీ ఇప్పుడు తెలంగాణ ఇందులో ఏలేస్తున్నారు. నేను ఆల్మోస్ట్ 5 to 6 films చేశాను దిల్ రాజు గారు బ్యానర్ లో. సో ఆయన చాలా కూల్, చాలా మంచి. ఆయన సర్కార్ వారి పాట చేసేటప్పుడు కూడా హీ కేమ్ టు దుబాయ్ అనమాట. దుబాయ్ షూట్ అప్పుడు అక్కడికి వచ్చి కలిసారు, మహేష్ బాబు గారిని కలవడానికి వాళ్ళని వచ్చారు. సో అప్పుడు కూడా చూసి ఎప్పుడు డైరెక్షన్ చేస్తావు, ఎప్పుడు వస్తావు అన్నారు. బట్ అంటే ఎప్పుడైనా కనిపించినప్పుడు బాగా మాట్లాడతారు. అంటే ఏమన్నా మీ కొలాబరేషన్ లో ఫస్ట్ ప్రాజెక్ట్ వచ్చే ఛాన్స్ ఉందంటారా? లేదండి, ఆయన ఛాన్స్ ఇస్తే ఎవరు వద్దంటారు, ఇవ్వాలి కదా. అంటే నేను చెప్తున్నాను కదా, అప్పట్లో ఉన్న కాంటాక్ట్స్ ఏవి ఇప్పుడు, అప్పట్లో సోషల్ మీడియా లేదు, వాట్సాపే లేదు, మనం అంత కాంటాక్ట్ లో ఉండేవాళ్ళం కూడా కాదు. నేను వెళ్ళి ఆఫీసులకి తిరిగి ఇలా నా కాంటాక్ట్ అని ఇచ్చే టైప్ కూడా కాదు. సో కొన్ని కాంటాక్ట్స్ అలా మిస్ అయినాయి. ఇప్పటికీ ఆయన కనిపిస్తే బాగా మాట్లాడతారు అది కానీ, బట్ ఐ నెవర్ కాంటాక్టెడ్ హిమ్ ఫర్ ఇది. మీ జడ్జ్మెంట్ ఎలా ఉంటుంది సినిమాల మీద? అంటే ఎవరన్నా సినిమాలకి జడ్జ్మెంట్ ఇచ్చినప్పుడు కావచ్చు, అసలు రివ్యూస్ చూసి వెళ్ళకూడదని నేను అంట.
పాపం రివ్యూవర్స్ నన్ను తిట్టుకుంటారేమో, తిట్టుకున్నా పర్లేదు. రివ్యూవర్ది ఒక్కటే ఒపీనియన్, నీ ఒపీనియన్ నీది, నా ఒపీనియన్ నాది. ఇప్పుడు నా ఒపీనియన్ తీసుకెళ్ళి నేను రాసి మీరందరూ కూడా ఇదే పాటించాలంటే అవ్వదు అది. ఆబ్వియస్లీ ఇప్పుడు నాకు నచ్చిన సినిమా నీకు నచ్చకపోవచ్చు, నీకు నచ్చిన సినిమా నాకు నచ్చకపోవచ్చు. నాకు అప్పట్లో చిన్నప్పుడు మిరపకాయల సినిమా చాలా ఇష్టం, నచ్చింది బేసిక్లీ. మా మమ్మీ వాళ్ళు మా చుట్టాలందరూ ఏ సినిమాని నీకు ఏం నచ్చింది, నువ్వు ఇంత ఈ ఏజ్ లో ఉన్నావు, నీకు ఆ లవ్ స్టోరీ ఏంటి, నీకు ఆ స్టోరీ ఏంటి, నీకు ఎందుకు నచ్చింది అనేవాళ్ళు. ఏమో నచ్చింది. మీకు ఆ టైంలోనే మిరపకాయలు ఉన్నాయి కథలో కొంచెం ఏదాచినాడుగా. సో నాకు అంటే ఒపీనియన్ మ్యాటర్స్. సో ఏమో నా జడ్జిమెంట్ నాకు కమర్షియల్ సినిమాల కన్నా నాకు ఫీల్ గుడ్ అయిన నాకు ఈ సినిమా బాగా నచ్చింది రీసెంట్ గా. అమరన్ ఒకటి, సప్తసాగరాలు దాటి నాకు చాలా నచ్చిన సినిమా. కొంతమందికి నచ్చలేదు. పార్ట్ బి ఇంకా బాగా నచ్చింది పార్ట్ 1 కన్నా. అంటే పార్ట్ 1 కూడా బాగుంది, ఇట్స్ లవ్ స్టోరీ. పార్ట్ 2 ఈస్ వెరీ నైస్, నాకు నచ్చింది. చాలా మందికి నచ్చలేదు. అంటే టు సే అందరూ ఏదో దాన్ని ఒక మూవీగా తీసుకున్నారు, బట్ అది కమర్షియల్ హిట్ అవ్వలేదు ఏంటి అని నేను కూడా అనుకున్నా. హిట్ బట్ పెద్ద ఇది కాదు. సో అలాంటి సినిమాలు ఉన్నాయి. కూడా నాకు నచ్చవు కొన్ని. ఇప్పుడు ఇన్ని వుడ్స్ ఉన్నాయి కదా మీకు, టాలీవుడ్, కోలీవుడ్, ఈవెన్ శాండిల్వుడ్, ఇలా ఉన్నాయి కదా బాలీవుడ్. ఒక్కొక్క వుడ్ లో ఒక్కొక్క లాంగ్వేజ్ లో ఒక్కొక్క క్లైమాక్స్ బాగా అట్రాక్ట్ అవుతూ ఉంటారు. లైక్ మన టాలీవుడ్ లో అంటే ఆబ్వియస్లీ హీరోకి సూపర్ ఎండింగ్ ఉండాలి, హీరో డామినేషన్ ఉండాలి ఎండింగ్ లో. తమిళ సినిమాల్లో ఎక్కువ హీరో చనిపోయి సాడ్ ఎండింగ్స్ ఎక్కువ చూసేవాళ్ళం. మనం ఎక్కువ చూసేవాళ్ళం కాదు, అవి దగ్గరగా ఉంటాయి, వాళ్ళకి నచ్చుతా ఉంటది అలాంటి. ఎక్కువ కొంచెం గుండెల్ని పిండేస్తే వాళ్ళకి ఇంకా నచ్చుతూ ఉంటుంది. కొన్ని సినిమాలు ఈవెన్ మలయాళం అయితే బాగా నేచురల్ గా ఉంటుంది, ఎండింగ్ కూడా నేచురల్ గా ఉండాలి, నార్మల్ గా రూటెడ్ గా ఉండాలి. సో మీరు ఒకవేళ ఒక సినిమా తీశారు, అది రీజనల్ కాకుండా పాన్ ఇండియా ఏం చేశారు అనుకోండి, ఎలా పెడతారు దానికి? ఎంత బాగుందో పాన్ ఇండియన్ మూవీ తీసారనుకోండి అన్నాడు కదా క్వశ్చన్ కన్నా ఇది బాగా నచ్చింది. ఓకే, అప్పుడు క్లైమాక్స్ ఎలా ఏం చేస్తారు? క్లైమాక్స్ ఏం చేయడము అంటే ఇప్పుడు నాకు అనిపించింది నేను చేస్తా, రైట్? నేను ఆల్రెడీ 2 స్టోరీలు రాసుకుని, నాకు ఫీల్ గుడ్ ఇష్టం బేసిక్లీ. న్యాచురల్ గా ఉండే ఫీల్ గుడ్ ఫిల్మ్స్ ఇష్టం. అంటే ఆ బాండింగ్ చూపించడం, ఆ డిఫరెన్స్ చూపించడం, 90s లో ఇప్పుడున్న డిఫరెన్స్. ఎందుకంటే నేను 90s లోనే ఎక్కువ బతుకుతా ఉంటా ఇప్పుడు దానికన్నా. ఈవెన్ ఫోన్స్ చేసిన కాల్స్ కూడా నేను ఎక్కువ చేయను, ఇది సోషల్ మీడియా చూసినా నేను చాలా తక్కువ ఉంటాను. సో నాకు ఆ కైండ్ ఆఫ్ ఇది ఇష్టం, ఆ నాస్టాలజిక్ ఎక్స్పీరియన్స్. లేదు, ఏదో వాడాలి కాబట్టి వాడుతున్నాను, కానీ నేను చాలా అసలు ఫోన్ లో ఎక్కువ ఏమైనా చూసినా కూడా యూట్యూబ్ లో కావాల్సిన వీడియోస్ చూస్తుంటాను. కావాల్సిన వీడియోస్ అంటే మీరేదో అనుకున్నారు, అలా కాదు. లేదు, మాకు ఆ సెన్స్ కూడా రాలేదు. ఎలానో మీరు సో అందుకని ముందే నేనే నమ్ముకున్నాను, పెద్ద ప్రాబ్లం ఉండదు. సో అంటే మామూలుగా ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ చూడడం, కొంచెం గెయిన్ చేసుకోవడం, నాలెడ్జ్, ఇవన్నీ చేస్తూ ఉంటాను. ఆ సినిమాలో కావాలని హీరోని చంపేయడం, లేకపోతే హీరోయిన్ ని చంపేయడం, లేదంటే లేదు హీరో పెద్ద హీరోలకు కనిపించాలని ఫుల్ ఆయనకి, అలా కాదు, అలా ఇవ్వలేదు నేను, కష్టం. బట్ అంటే మీరు ఇందాక చెప్పింది ఏంటంటే మీకు లీనియర్ స్క్రీన్ ప్లే, నార్మల్ గా ఉంటే పెద్ద ఇష్టం, కన్ఫ్యూజ్ చేయాలి, అటు ఇటు ఉండాలని చెప్పారు. కన్ఫ్యూజ్డ్ కాదు, ఐ మీన్ కన్ఫ్యూజ్ చేయడం కూడా ఒక ఆర్టే కదా, ఆడియన్స్ ని కాసేపు కన్ఫ్యూజ్ చేసి సస్పెన్స్. ఆడియన్స్ కి తెలియాలి ఏం జరుగుతుందో, ఆడియన్స్ కి తెలియాలి, కానీ స్క్రీన్ మీద ఉన్న వాళ్ళకి తెలియకూడదు. అంటే స్క్రీన్ లో యాక్ట్ చేస్తున్న వాళ్ళకి తెలియకూడదు. ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, అప్పుడు నీకు ఆ యాంగ్జైటీ పెరుగుతుంటుంది. ఇప్పుడు ఒక హీరో, ఒక అమ్మాయి నడుస్తుంది, వెనకాల ఎవడో చంపడానికి ఉన్నాడు, ఆ అమ్మాయికి తెలియదు, వీళ్ళకి సీట్ లో కూర్చున్న వాళ్ళు చూస్తూ ఉంటారు, అలాంటివి చూపించాలి. అంటే యాక్టర్స్ కి అక్కడ ఏం జరుగుతుందో తెలియకుండా ఇక్కడ వీళ్ళని మెప్పించగలగాలి. అలాంటి సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. అంటే స్క్రీన్ ప్లే ముందు వెనక్కి ముందుకి ఆ తేడం కూడా ఇంట్రెస్టింగ్ గా అన్నారు కదా, మీ మీద ఎందుకు మరి ఏం కాంట్రవర్సీస్ లేవు ఎక్కడ? అంటే అది కూడా ఇంట్రెస్టింగ్ థింగే కదా. ఇప్పుడు నేను కాంట్రవర్సీగా తీసుకోను బేసిక్లీ. ఇప్పుడు ఏమైనా జరిగింది అనుకోండి, అక్కడ నవ్వేసుకొని ఇచ్చి నీ కర్మ అనుకుని వదిలేసి వెళ్ళిపోతాను. మీ మీద మీరే జోకులు వేసేసుకుంటారు. ఎక్కువగా కామెడీ ఆర్టిస్టులకు ఉండాల్సిన బేసిక్ క్వాలిటీ ఇది ఉంటే ఎక్కువ సస్టైన్ అవుతారు. కామెడీ టైమింగ్ ఉన్న వాళ్ళు, మీకు టైమింగ్ ఉంది కదా, కానీ సస్టైన్ అవ్వలేదు. మీరు కావాలని అవ్వలేదు. ఏమో మరి అది అట్లా జరిగిపోయింది. నేను ఏది సీరియస్ గా తీసుకునే టైప్ కాదు. సీరియస్ గా తీసుకున్నా కూడా
నా వరకు నేను ఫీల్ అవుతాను కానీ అది ఎవరికి ఇప్పుడు బేసిక్ గా ఎవడో కూడా కనిపించి మీ లైఫ్ లో కాంట్రవర్సీ చెప్పండి అంటే ఏం చెప్పలేరా? ఉన్నాయి, ఎందుకులే బోల్డ్ కాంట్రవర్సీ. ఏదో ఒకటి చెప్పండి. చెప్పండి సీక్రెట్ ఒకటి చెప్పండి, కొంచెం ఓపెన్ బుక్, ఐ మీన్ కొన్ని ఓపెన్ సీక్రెట్స్ అంటారు కదా, ఆ టైప్. కాంట్రవర్సీ అంటే నేను కాంట్రవర్సీ చేయలేదు, కాంట్రవర్సీ అయ్యింది. బట్ అది అక్కడ వరకే. ఏమైంది? డైరెక్టర్ ఎవరో చెప్పను, సినిమా ఏదో చెప్పను. బేసిక్ గా ఒక సినిమా షూటింగ్ కి వెళ్ళా నేను. పెద్ద సినిమా అంటే ఓకే, మంచి ప్రొడక్షన్ హౌస్, మంచి సినిమా, నోన్ డైరెక్టర్, నోన్ హీరో కూడా, అందరూ మంచోళ్ళు, ఒక డైరెక్టర్ తప్ప. మంచోడు ఇన్ ద సెన్స్, మంచోడు కాదు ఇన్ ద సెన్స్ నోటి దోల ఎక్కువ. ఆయన కొంచెం గలీజ్ గా మాట్లాడడం, డబుల్ మీనింగ్స్ మాట్లాడడం, అవి ఇవి చేస్తూ ఉండేవాళ్ళు. నేనేమో అప్పుడు లేదు, సినిమాలు మంచిగానే ఉంటాయి, ఆయన నోటి దూల అనమాట. అంటే సెట్ లో అట్లా ఉండేవాళ్ళు అనమాట. ఆయన పేరు చెప్పడం ఎందుకులే కానీ, అప్పటికి నేను 3-4 ఫిల్మ్స్ ఒకే డేట్స్ లో 3 ఫిల్మ్స్ చేస్తున్నా. నైట్ షూట్ వేరే ఉండేది, మార్నింగ్ ఈ షూట్ ఉండేది, మళ్ళీ నైట్ షూట్ ఇంకోటి ఉండేది. అట్లా 4-5 డేస్ నాకు నిద్ర లేకుండా రెడ్ బుల్ తాగుతూ అట్లా మేనేజ్ చేస్తున్నాను. అప్పుడు చాలా బిజీగా ఉంటుంది అనమాట. ఆ టైంలో నైట్ షూట్ ఇది, వెళ్ళాను షూట్కి. అక్కడ ఒక సీన్ జరుగుతుంది, ఆయన ఏదో 2-3 సార్లు డబుల్ మీనింగ్ మాట్లాడారు మైక్లో. అయినా కూడా మనం కామ్గా వద్దు, మనల్ని కాదు మనకెందుకు అని నేను కామ్గా ఉంటున్నా. చివరికి ఒక 4-5 టేక్స్ తర్వాత అది అటు చేసి ఇటు చేసి నన్ను అన్నట్టు ఏదో డబుల్ మీనింగ్ మాట్లాడాడు. నాకు కోపం వచ్చింది. బేసిక్లీ నా దాకా రాకపోతే ఓకే ఇన్ ద సెన్స్ అక్కడ దాకా కూడా రాకూడదు బేసిక్లీ. బట్ హీస్ ఎ డైరెక్టర్, ఐ గేవ్ హిమ్ రెస్పెక్ట్. అండ్ అక్కడ దాకా వద్దు మనకెందుకు అంటున్నా. వచ్చేటప్పటికి అప్పటికప్పుడు నా దగ్గరకు వచ్చిందంటే అసలు ఏది ఆలోచించం, లేచా ఏదో చేతిలో గట్టిగా ఇసిరేసా. ఎవడు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అది నా 4th or 5th ఫిల్మ్ అంతే. గట్టిగా అరిచేసా. కరెక్ట్ టైంకి మా ఆయన ఫోన్ చేశాడు, అప్పుడు ఇంకా పెళ్లి కూడా అవ్వలేదు, లవ్ అనమాట. ఫోన్ చేస్తే ఏంటి అని చెప్పి తిట్టేసి, వచ్చి పిక్ చేసుకో, లేకపోతే నేను వచ్చేస్తున్నాను, నాకు ఇక్కడ షూటింగ్ నచ్చలేదు అని ఫోన్ పెట్టేసి డైరెక్టర్ని గట్టిగా, ఎవరితో నీకు అసలు ఇచ్చింది డైరెక్షన్ ఛాన్స్, ఇంత గలీజ్గా మాట్లాడుతున్నావు, తప్పు ఉంటే నువ్వన్నా ఉండు, లేకపోతే నేనన్నా ఉంటా, నేను పోతున్నా, నువ్వు డైరెక్టర్ ఎలా నేను దిగలేరు, నేను వెళ్ళిపోతున్నా అని చెప్పేసి అప్పటికప్పుడు అక్కడ నుంచి వెళ్ళిపోయా. సినిమా నుంచి వాకౌట్ చేశారా? కానీ నాకు ఒకటండి, మీ హస్బెండ్ గారు బాలు గారి గురించి ఆ గుండె బ్రతకాలనిపించింది. అంత వార్నింగ్ ఇచ్చిన తర్వాత పెళ్ళికి ముందు అంత వార్నింగ్ ఇచ్చినా కూడా ఆయన పెళ్లి చేసుకుని తెలుసు. అదే మేద్దం తోడుదొంగలు అనేది అదే. తనకి ఆల్రెడీ జరిగింది ఏంటనేది తనకి ఎక్స్పెక్ట్ అంటే ఐ మీన్ నేను ఆ మూడ్ లో ఉంటే తనని కాదని తెలుసు. నేను షూట్ లో ఉన్నాను, ఇక్కడ ఏదో జరిగింది అని తనకు తెలుసు. తను ఒకటే, నేను ఇంటికి వెళ్ళి చెప్పాక ఇలా జరిగింది అని చెప్పి అంటే ఒకటే అన్నాడు, కొట్టకుండా ఎందుకు వచ్చావు, చంప మీద ఒక్క ఫ్యాట్ మంది కొట్టేసి వచ్చాల్సింది, తర్వాత సంగతి మనం తర్వాత చూసుకుందాం అని. బట్ స్టిల్ హీ డోంట్ డిజర్వ్ ఇట్. అంటే ఆ స్లాప్ కూడా హీ డోంట్ డిజర్వ్ ఇట్. పాపం ఇప్పుడు లేరు, ఆయన చనిపోయారు. అంటే మీ చేతి దెబ్బ వాలీబాల్ కోరుకోవాలి కానీ వాలీబాల్ బాధపడద్దు మళ్ళీ. లేదు, చాలా సాఫ్ట్. నేను బేసిక్లీ ఇలాంటివి ఉన్నాయి కానీ ఏం చెప్తావు, ఎవరి గురించి అని చెప్తావు, అది మనమే హ్యాండిల్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. మేబీ అందుకు కూడా నాకు రాలేదేమో సినిమాలు, అమ్మో ఈ అమ్మాయి ఇలా బిహేవ్ చేసింది అని కూడా ఏమైనా అనుకున్నారేమో. మనకి రాసి పెట్టడం మనకు వస్తుంది అంతే. సో టెక్నీషియన్స్ విషయానికి వస్తే, మీరు ఇప్పుడు బిహైండ్ ద కెమెరా ఏం చేస్తున్నారు కాబట్టి మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ బాగా ఉంది కాబట్టి, బిహైండ్ ద కెమెరా గుర్తింపు లేని, ఐ మీన్ చాలా ఉన్నాయి బిహైండ్ ద కెమెరా, ఆల్మోస్ట్ అన్ని గుర్తింపు లేని పాపం సాక్రిఫైస్లే వాళ్ళు చాలా మంది. ఈ మధ్య కొంచెం ఎడిటర్ ని మెన్షన్ చేస్తున్నారు రివ్యూస్ లో, కొంచెం పాజిటివ్ అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ బాగుంది, సినిమాటోగ్రఫర్ ఓకే ఎప్పటి నుంచి వచ్చేవాడు, ఎడిటర్ ని, కొంతమందిని లైక్ ఆర్ట్ డైరెక్టర్ ని, ఇలాంటి కొంతమందిని పొగుడుతూ ఉన్నారు. నచ్చింది. మీ దృష్టిలో బిహైండ్ ద కెమెరా మోస్ట్ బాగా త్యాగమూర్తి అంటే ఎవరని చెప్తారు? డైరెక్షన్ డిపార్ట్మెంట్. డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఎవరు? అందరూ. ఎందుకు అంటే నేను వర్క్ చేశానని కాదు, అందరూ కష్టపడతారు. ఈ మధ్య డైరెక్టర్లకి ఎక్కువ డిమాండ్ ఉంటుందండి, ఎక్కువ క్రేజ్ వస్తుంది. మీకు సందీప్ రెడ్డి వంగ కనిపిస్తే చాలు. నేను డైరెక్టర్ అనట్లేదు, డైరెక్టర్ ఇప్పుడు డైరెక్టర్ కూర్చుంటారు, ఆయన విజన్ చెప్తారు, మానిటర్ మీద ముందు కూర్చుంటారు. బట్ మానిటర్ దాకా నీ ప్లేట్ లో దాకా అన్ని తీసుకో. ఇప్పుడు జస్ట్ నువ్వు తిని ఇలా ఉంటే బాగుంటుంది, అలా ఉంటే బాగుంటుంది అని చెప్పడం వేరు. అవన్నీ చేసి, కట్ చేసి, కుక్ చేసి, మ్యారినేట్ చేసి తీసుకొచ్చి పెట్టే వాళ్ళు వేరే ఉంటారు, రైట్?
సో ఇప్పుడు వెనకాల 24 క్రాఫ్ట్స్ ని మేనేజ్ చేయాల్సింది ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్. సో డైరెక్టర్ తిని కూర్చుంటే అందరూ పాపం ప్లేట్లోకి తీసుకొచ్చి పెడుతున్నారు అని చెప్పి ఇవిడ ఒక బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చారు. రేపు పొద్దున ఈవిడ డైరెక్టర్ అయ్యాక కూడా అది ఈవిడికి అప్లికేబుల్ అవుతుంది. ఆబ్వియస్లీ కాంట్రవర్సీస్ లేవన్నారు, బోల్డ్ కాంట్రవర్సీస్. ఆబ్వియస్లీ కదా, ఇప్పుడు డైరెక్టర్ వెళ్ళిపోయి నేను కాస్ట్యూమ్ చూసుకుంటాను, నేను ఇలా చూసుకుంటాను, అక్కడ ఎవరు చూసుకుంటారు? ఆబ్వియస్లీ టీం చూసుకుంటారు. సో టీం, నిజంగా చెప్తున్నాను, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అనేది లేబర్ జాబ్. డైరెక్షన్ డిపార్ట్మెంట్ నిద్రపోవడానికి ఉండదు. అటు ఇటు పరిగెత్తి వాళ్ళకి చెప్పి, ఇక్కడ వీళ్ళకి చెప్పిన లోపు ఇక్కడ ఇంకో ప్రాబ్లం వస్తుంది. అట్లా చాలా చేయాల్సి వస్తుంది. ఈవెన్ అందరిది అంటే ఇప్పుడు ఒక మూవీ చేయాలి అంటే మేకప్ దగ్గర నుంచి అందరూ లైట్ మెన్స్ దగ్గర కూడా అంత లైట్లు మోసుకెళ్ళాలి, అంత బరువు ఉంటుంది, వర్షం ఉండదు, ఏముండదు, ఎండ్ ఉండదు. అందరిది కష్టం, అందరిది. బట్ యు లవ్ దట్ జాబ్. ఆఫ్ కోర్స్ యు లవ్ మేడే. ఐ థింక్ మేడే మీకు బాగా నచ్చుద్దాం. అలా అని కాదు, కష్టజీవులు కదా. ఐ మీన్ నేను షూట్ అంటే బేసిక్ గా నాకు సినిమా ఇష్టం, అంటే అది తప్ప మనకి ఏం తెలియదు చేయడం. ఐ మీన్ మీరు ఇంత లేజీ అని, మీరు మీ ఫస్ట్ క్వాలిటీ లేజీనెస్ అని చెప్పారు కదా, ఇవన్నీ ఆర్గనైజ్ చేయడం ఎలా సాధ్యపడుతుంది? అది వచ్చేస్తుంది అంటే షూట్ ఉంది, షూట్ ఆ పని అయ్యేదాకా నాకు ఇంకా నిద్ర పట్టదు. ఆ పని చేసామా, పడుకున్నామా, ఒక 1 or 2 hours పడుకొని లేచేసి మళ్ళీ నా పని నేను చేసుకుంటా. షూట్ లేని టైంలో 24 hours నిద్రపోమన్నా నిద్రపోతా. ఆ ఎనర్జీ అంతా నేను అక్కడ మార్చుకుంటా. సోలో టైంలో మీరు అంటే ఒక 10 years తర్వాత, ఒక 15 years తర్వాత నా లైఫ్ ఎలా ఉంటుందని ఏదన్నా అనుకున్నారా అప్పట్లో? అనుకున్నా. ఇప్పుడు దానికి దీనికి ఏమన్నా ఉందా? అసలు అప్పుడు ఏమనుకున్నారు చెప్పండి మీరు? అసలు మనం సెకండ్ సినిమాని పెద్ద హిట్ అయిపోయింది, మనల్ని నా గురించి పేపర్ లో రాసేస్తున్నారు, మనం మంచి సినిమాలు చేసేసి కాంట్రవర్సీలు ఇస్తే రాస్తాం. నాకు వద్దా, వద్దు సార్, రాస్తాం, రోజుకి ఒకటి చేయండి, రోజు రాస్తాం. వద్దు బాబోయ్, వద్దు. నా కాంట్రవర్సీ అయినా కూడా నాకు చెప్పడం ఇష్టం ఉండదు. అంటే ఇంట్లో ఆబ్వియస్లీ ఎవరింట్లో గొడవలు ఉండవు, ఇంట్లో గొడవలు ఉన్నా కూడా నేను అసలు ఫ్రెండ్స్ తో కూడా చెప్పను. అంటే ఆల్మోస్ట్ 45 ఫిల్మ్స్ దగ్గరికి వచ్చారు. సో ఎక్కడైనా ఐ మీన్ అప్పట్లో మీ టూ అని, కాస్టింగ్ అవుట్స్ అని ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఎక్కడైనా ఇలాంటి టర్మ్ విజువలైజ్ చేసింది, ఐ మీన్ ఎవరి దగ్గర విన్నది ఉన్నదా మీ లైఫ్ లో? ఏంటి చూసాను కూడా, చాలా మంది చూసాను. కాస్టింగ్ మీ దాకా నోరెత్తగలిగారా అలాగా? నాలాగా ఇందాక చెప్పాను కదా కాంట్రవర్సీ ఒకటి, అలా డబల్ మీనింగ్ వరకు వాళ్ళే ఈ హీరోయిన్స్ ఫ్రెండ్స్ బ్యాచ్ ఉంటారు. అంటే వెనకాల గుంపు ఉంటది. వాళ్ళు కూడా కొంతమంది మంచి పొజిషన్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఒకప్పుడు ఈ డైరెక్టర్ నాకు మెసేజ్ చేశాడే అంటే, వీళ్ళు నాకు మెసేజ్ చేశారే, ఇట్లా మాట్లాడుకునే వాళ్ళు. మనకేంటంటే ఏం జరుగుతుంది ఇక్కడ అనుకునేదా. సోలో అప్పుడు ఎక్స్పీరియన్స్ ఉండింది నాకు. అంటే డైరెక్టర్కి వెళ్ళి చెప్పేసా నేను, సార్ ఇట్లా జరుగుతుంది ఇక్కడ, వేరే వాళ్ళు ఇట్లా అంటున్నారు, ఇలా వచ్చారు, ఇలా గలీజ్గా మాట్లాడుతున్నారు అని చెప్పేటప్పటికి ఆయన, అమ్మాయి ఇట్లాంటివి ఫేస్ చేయకూడదు అని డైరెక్టర్ అప్పటికప్పుడు ఎవరైతే అట్లా చేస్తున్నారో వాళ్ళని ఫైర్ చేస్తారు, అక్కడ ఆ మూవీలోంచి తీసేసి పంపించారు. అలా సోలో చేశారు. మోస్ట్ కాంట్రవర్షియల్ పర్సన్ మీరు. అసలు ఏం కాంట్రవర్సీస్, మీరు ఆన్ సెట్స్ చాలా కాంట్రవర్సీస్ చూపించారు మీరు. ఒకటేమో నువ్వు వెలగపోవు నేనే పోతాను పోయారు, కొంతమంది లేకపోతే వాళ్ళు గలీజ్ గా మాట్లాడుతుంటే కూర్చొని మాట్లాడండి సార్, కమాన్ అంటారు కదా. నేను ఇంట్లో మా మమ్మీ తిడితేనే నేను ఏంటి మమ్మీ తిడతావు అంటే, నీకు అన్ని అట్లానే అనిపిస్తుంది, మమ్మీ తిడుతుంది. ఇంట్లో వాళ్ళంటే ఒక పడతాం, కానీ ఎవరో నువ్వేమన్నా నాకు ఫుడ్ పెడుతున్నావా లేకపోతే ఇంకేమన్నా నువ్వు అంటే నేనెందుకు ఫీల్ ఐ మీన్ నేనెందుకు తీసుకోవాలని ఆయన తిట్టేశాను. మేబీ నాకు అలాంటివి నచ్చవు. సోలో అప్పుడు కూడా ఫుల్ తాగేసి నా రూమ్ లో ఇంకొక రూమ్ మేట్ అమ్మాయి ఉందన్నమాట. ఆ అమ్మాయి కోసం ఆయన తలుపు కొట్టే ఒక విలన్ ఆయన తీస్తారులే షూట్ లో నుంచి, ఆ అమ్మాయిని కూడా తీస్తారు. చేయడం కాదు, అలా ఎవరైనా వస్తారు మరి 9 o'clock కి 10 o'clock ఫుల్ తాగేసి ఊక్కుంటూ వస్తే చూసి భయపడిపోయి ఏ హార్ట్ బ్రేక్ అయిందో ఏమో. అప్పుడు నేను వెళ్ళి పొద్దున్న నుంచి కష్టపడి షూటింగ్ లో వస్తే నైట్ తాగేసి ఎవడో రూమ్ దగ్గరకు వచ్చి తలుపు కొట్టి వేరే అమ్మాయి గురించి వచ్చి నన్ను బయటకు వెళ్ళిపోయి మెట్ల మీద కూర్చోమంటే, ఆబ్వియస్లీ ఎక్కడికి వచ్చా ఏం చేస్తున్నావు, ఎందుకు ఆయన ఎందుకు అడిగారు మిమ్మల్ని బయటకి వాళ్ళని అడగాలి, మిమ్మల్ని బయటకి వెళ్ళిపోవాలి, ఆయన ఏం చేస్తారు నేనేం చేయను, నాకెలా అడగచ్చు కదా, డీటెయిల్స్ అడగాలి కదా. మీరు ఒక రైటర్, ఒక స్టోరీ కుక్ అవుద్దామో అక్కడ నుంచి వెళ్ళి అప్పుడు మేనేజర్ చెప్పా, సార్ ఏంటమ్మా ఇక్కడ కూర్చున్నావు అన్నారు. ఏం చేయండి సార్, అక్కడ వేరే వాళ్ళు ఉన్నారు అందుకే కూర్చోవాల్సి వచ్చింది అంటే, ఈ టైంలో ఇక్కడ కూర్చున్నావు
ఆయన అన్నారు బెటర్ మీరు డైరెక్టర్ కి చెప్పేసేయండి అమ్మా, ఇలా సఫర్ అవ్వద్దు. పొద్దున్న షూటింగ్ ఉంటది, మీరు వెళ్ళి ఎవరో కంట్లో పడాలని ఇక్కడ మెట్లుంటే అటువైపు మెట్లకి వెళ్ళి మరీ కూర్చుని ఉంటారు. ఇంకా మీరు అల్లుకోండి ఇష్టం. అంటే అక్కడ వాళ్ళిద్దరు చేసే తప్పు కాదు, నేను బయట కూర్చోవడం తప్పు. పాపం మనకి ఎందుకులేండి, అయిపోయి 15 ఏళ్ళు అవుతుంది, ఇప్పుడు వాళ్ళు ఉన్నారో లేదో కూడా తెలియదు ఎందుకు వచ్చింది. సో అలాంటివన్నీ జరిగినాయి కానీ బట్ నేనైతే నాకు అలాంటివి జరగవు. బేసిక్లీ ఫస్ట్ నుంచి తెలుసు స్వప్నిక ఈజ్ మ్యారీడ్. నేను వచ్చి 12 ఏళ్ళు అయింది, అప్పటి నుంచి నాకు లవ్ హస్బెండ్. సో అందరికి తెలుసు ఈ అమ్మాయి పెళ్ళైపోయింది, కొంచెం ఈ అమ్మాయి ఆ టైప్ కాదు, కొంచెం స్ట్రాంగ్, ఇస్తే గట్టి పడుతుంది, భయపడతారు. అందుకే మేము సినిమాలు కూడా రాలేదు. అంటే ఇందాక నాకు చెప్తుంటే రెడ్ బుల్ గివ్స్ యూ వింగ్స్ అనుకున్నాను, కానీ రెడ్ బుల్ గివ్స్ యూ కరేజ్ కూడా. ఇలా వచ్చారంటే నిద్ర లేకపోయినా రెడ్ బుల్ నాట్ ఏ ప్రమోషనల్ వీడియో. లేదు, నెక్స్ట్ రెడ్ బుల్ కి బ్రాండ్ అంబాసిడర్ మీరే అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఇది రియల్ స్టోరీ కదా, అంటే ఎందుకో కుక్ చేయడం, ఎందుకు ఒక స్టోరీని రియల్ స్టోరీని ఇన్స్పిరేషన్ గా తీసుకుని పెట్టొచ్చు కదా వాళ్ళకు. రెడ్ బుల్ వాళ్ళని అడిగి సినిమా అడిగి ఈ సీన్ ఒకటి పెడతా. రెడ్ బుల్ ప్రెజెంట్స్ మీ సినిమా డైరెక్టెడ్ బై స్వప్నిక అని వస్తుందిలేండి. ఓకే, బిఫోర్ ర్యాపింగ్ అప్ ఒక ఐ మీన్ మీలోని క్రియేటివ్ విజన్ ఒక అవి ఉంటుంది కదా, రైటింగ్ స్కిల్, దీన్ని మేము క్విక్ గా యూజ్ చేసుకోవాలనుకుంటున్నాం. నేను హీరో పేరు చెప్తాను, ఆ హీరో పేరు చెప్పగానే మీకు మెటాఫర్ చెప్పండి. అంటే ఇప్పుడు బేసికల్లీ RRR సినిమాలో చరణ్ గారు అనగానే ఫైర్, ఎన్టీఆర్ గారు అనగానే వాటర్ అని సింపుల్ సింపుల్ చెప్పేశారు. ఆయన క్యారెక్టరైజేషన్ లేదంటే ఇదంతా చెప్పక్కర్లేకుండా. నా మెమొరీ చాలా బ్యాడ్. అంటే సినిమాల విషయంలో నేను ఒక సినిమా చూసొస్తా, థియేటర్ నుంచి బయటకు రావడగానే నేను స్టోరీ మర్చిపోతా. ఓకే, బట్ అంటే మీకు ఒక క్యారెక్టర్ మీద, ఒక పర్సన్ మీద ఎలాంటి ఇంప్రెషన్ ఉందనేది తెలిసిపోద్ది మెటాఫర్ బట్టి. దాన్ని బట్టి మీరు ఎలాంటి స్టోరీ అల్లుతారు, ఎలాంటి స్క్రీన్ మీద చూపించగలిగితే ఎలా చూపిస్తారు అనేది కూడా మాకు అంచనా వచ్చేస్తుంది. అదంతా ఆడియన్స్ చూసుకుంటారు, ఆడియన్స్ కి టాస్క్. మీకైతే మాత్రం ముందు మెటాఫర్ లో కంపేర్ చేయాలి. సీనియర్స్ నుంచి తీసుకొస్తా. చిరంజీవి గారు ఫస్ట్, మీ ఫేవరెట్ గాడ్. ఏ గాడ్? ఒక పవర్ గాడ్ అంతే, కనిపించని ఒక పవర్. అంటే మా మూవీ మ్యాన్ కైండ్ ఆఫ్ మూవీ, మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తానికి ఆయన గాడ్ అంతే. ఒక పవర్ అన్నారు. మరి బాలయ్య బాబు గారు ఎనర్జీ. పవర్ కి ఎనర్జీకి తేడా ఏంటంటే చాలా డిఫరెన్స్ ఉంది. పవర్ ఈజ్ డిఫరెంట్, ఎనర్జీ ఈజ్ డిఫరెంట్. మీరు ఫిజిక్స్ లో డెఫినేషన్ చెప్పకుండా పవర్ కి ఎనర్జీకి డిఫరెన్స్ ఏంటో మీ ఒపీనియన్ చెప్పండి. అంటే హీస్ మోర్ లైక్ బాలయ్య బాబు గారు హీస్ ఏ చైల్డ్. అంటే ఒక చిన్న పిల్లోడు మనస్తత్వం లాంటి క్యారెక్టర్, బోళా మంచి. సో నాగార్జున గారు మన్మధుడు, అది నేను చెప్పడం ఉంది, అందరు చెప్తారు కదా. స్వీట్ హార్ట్. నేను వర్క్ చేశాను. మన్మధుడు కాదు, మేము మెటాఫర్స్ అడిగాం యాక్చువల్లీ. మీరు ఎనర్జీ అన్నారు, పోన్లే నేను పవర్ ని ఎనర్జీని ఎలా విజువలైజ్ చేసుకోవాలని ఆలోచించాను. పవర్ కూడా ఐ మీన్ ఆబ్వియస్లీ పవర్ ఎలా చూపిస్తాం, ఫుల్ దీనిలో చూపిస్తాము. అంటే ఐ మీన్ వెనకాల నుంచి బ్యాక్గ్రౌండ్ ఇచ్చేసి ప్రతి దానిలో ఎలివేషన్ ఇస్తే పవర్. పవర్ స్టార్, పవర్ అది గుర్తొచ్చింది. ఎనర్జీ అంటే చూసారా, మీకు పవర్ స్టార్ గుర్తొచ్చింది. ఎనర్జీ, ఆయన ఎనర్జీని ఎలివేట్ చేస్తాము ఇప్పుడు క్యారెక్టర్ లో, ఆబ్వియస్లీ కదా. ఇప్పుడు మీరు బాలకృష్ణ గారిని కూర్చోబెట్టి ఒక వేదాంతం మాట్లాడే వాళ్ళలాగా చూపిస్తే మీరు ఒప్పుకుంటారా? బాలకృష్ణ గారిని ఎనర్జీ ఫుల్ ఎనర్జెటిక్ చూపిస్తాం. ఓకే, రెడ్ బుల్ లాగా ఎంహెచ్ పక్కన పెట్టండి. సో నాగార్జున గారు అయితే మన్మధుడు అంటే మెటాఫర్ చెప్పండి. శివ లాంటి సినిమాలు అప్పట్లో వచ్చాయి, కానీ ఇప్పట్లో అలాంటి సినిమాలు మనం ఆయన్ని అలా కన్నా ఇలా ఒక ఫ్యామిలీ. వెంకటేష్ గారు మరి ఫ్యామిలీ అనేసారు, వెంకటేష్ గారికి ఏమిస్తారు? వెంకటేష్ గారు కామెడీ టైమింగ్ అది. ఇంకా సెకండ్ ఫ్యామిలీ అంటే అనుకున్నాను, ఫ్యామిలీ ఇచ్చారు కదా. ఎంత బాగుంటుందా సినిమా, ఇంట్లో. ఓకే, అంటే నాగార్జున గారి సినిమా చూస్తే ఫ్యామిలీతో చూడాలి, వెంకటేష్ గారి సినిమాలు వస్తే సెకండ్ ఫ్యామిలీని కూడా తీసుకొచ్చి ఫస్ట్ ఫ్యామిలీ ని సెకండ్ ఫ్యామిలీ వస్తున్నాం. ఎంత బాగుంది. ఓకే, నైస్. ఇక్కడికి వచ్చేస్తే ఈ టాపిక్ కి ముందు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు హీరో, పాలిటిక్స్ గురించి చూపిస్తే ఇప్పుడు ఇంకా బాగుంటుంది అనుకుంటున్నాను. హీఈస్ ఎ జెన్యూన్ పొలిటీషియన్. మహేష్ బాబు గారు హ్యాండ్సమ్ మహేష్ బాబు గారు. ఇంకా ప్రపంచంలో ఏం మించిన అందగాడు లేడని చూపిస్తారు మీరు ఒకవేళ ఛాన్స్ ఇస్తే. అంతే మరి ఏంటండి, ఆయన ఒక ఆరా ఉంటుంది, ఆయన వస్తుంటే ఆ చామ్ ఉంటది. ప్రభాస్ గారు రాజు అంతే, హీస్ ఎ కింగ్. ఆయన్ని చూస్తే ఒక రాజు అంటే ఇలానే ఉండాలి. అందుకే అన్న రాజ్ అంటే రెబలేరా, రెబల్ అంటే రాజేరా, రెబల్ స్టార్. లైక్
అంటే ప్రతిదీ ఆ వాయిస్ గానీ ఒక సింహం లాగా రోర్ చేసే ఒక చిన్న ఇది ఉంటుంది, ఏమంటారు, ఒక గీర వాయిస్ ఉంటుంది, అది హ్యాండ్స్ ఇంత పొడుగు చేతులు, ఒక ఒక రాజు అంటే రాజులానే ఉంటున్నారు. ప్రభాస్ గారికి గేర్ అని చెప్పారండి మధ్యలో. గీర వాయిస్ అన్నారండి ప్రభాస్. ఉండొచ్చు, తప్పే ఉంది. లేదు ఆయనకి లేదు, బట్ ఓకే. అంటే బాగా క్లోజ్ గా ఉండే వాళ్ళ దగ్గర ఆయన ఉండే ఫన్నీ అది ఇంకెవరి దగ్గర ఉండరు. ఎన్టీఆర్ గారు, ఎన్టీఆర్ గారు ఏమంటారు, ఒక లయన్. ఇప్పుడు ఇందాక సింహం అన్నారు ప్రభాస్ గారు, ఇప్పుడు ఏమో ఇంగ్లీష్ లో లైన్. ప్రభాస్ గారిని రాజు అన్నాను. ప్రభాస్ గారు కదా, దానికి ముందు సింహం అని కూడా వచ్చింది, రిపీట్ అయింది. ప్రభాస్ గారిని ఒక సింహం లాంటి మనిషి ఇలా ఇలా నడుస్తారని అన్నారు, అది మీరు లైన్ అన్నారు. అట్లీస్ట్ టైగర్ అన్న ఫోన్ కన్సిడర్ చేసే వాళ్ళని అట్లీస్ట్ మార్చారు బ్రీడ్ అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు డాన్స్ ఫామ్ అంటే డాన్స్ కి సంబంధించింది ప్రతి సినిమాలో డాన్స్ చేశారు, కానీ డాన్స్ తో ఒక సినిమా చేయలేదు. ఐ మీన్ డాన్స్ ఫార్మ్స్ తో ఆయన అలా చూపిస్తే బాగుంది అనిపిస్తుంది నాకు. ఎవరైనా ఒక కాంట్రవర్షియల్ క్వశ్చన్ అడుగుతున్నాను. ఇప్పుడు బీయింగ్ ఏ మెగాస్టార్ ఫ్యాన్, మెగాస్టార్ డాన్స్ కి ఇప్పటికి మెగాస్టార్ ని బీట్ చేసే వాళ్ళు లేరు అని చెప్పి కొంతమంది అంటారు. బట్ ఇప్పుడు చాలా మంది ఉన్నారు, లైక్ ఎన్టీఆర్ గారు, అల్లు అర్జున్ గారు, రామ్ చరణ్ గారు, వీళ్ళందరూ ఇలా పేర్లు వినిపిస్తూ ఉంటాయి. మీరు ఇంకా దాన్ని బిలీవ్ చేస్తారా, మెగాస్టార్ ని కొట్టే వాళ్ళు ఇంకా డాన్స్ లో లేరు? అదే ఇప్పుడు డాన్స్ అంటే డాన్స్ చాలా ఫార్మ్స్ ఉంటాయి. ఇప్పుడు ఆ ఫాస్ట్ స్టెప్స్ అవి చిరంజీవి గారు ఈ ఏజ్ లో చేయకపోవచ్చు, బట్ ఆ గ్రేస్ గానీ ఆ కట్స్ ఉంటాయి కొన్ని, ఆయన తప్ప ఎవరు చేయలేరు. ద వే హీ ప్రెజెంట్స్ హిమ్సెల్ఫ్ అది డిఫరెంట్. ఆబ్వియస్లీ అలాంటి చిరంజీవి గారే చేయగలరు. ఈవెన్ రామ్ చరణ్ గారు కూడా అలాంటి కట్టింగ్స్ ఇవ్వలేరు. మళ్ళీ అంటారు చిరంజీవి గారు కట్టింగ్స్ ఇస్తున్నారని అంటారు. చెప్ప కదా, ఈజ్ లైక్ ఎ గాడ్. ఆయన నేను ఓన్ చేసేసుకున్నా. చిరంజీవి గారు అంటే చరణ్ గారు ఇప్పుడు చెప్పండి. రామ్ చరణ్ గారు సాఫ్టీ, సాఫ్ట్ సాఫ్ట్ డీసెంట్ డిగ్నిఫైడ్ సాఫ్ట్. డార్లింగ్ లైక్ సాఫ్ట్ అంటే ఆయన కూడా కొంచెం డార్లింగ్ అనేదానికి హీస్ వెరీ డౌన్ టు ఎర్త్. ఒక మంచి డీసెంట్ సాఫ్ట్ క్యారెక్టర్. అల్లు అర్జున్ గారు, అల్లు అర్జున్ గారు ఆబ్వియస్లీ స్వాగ్, స్టైలిష్, ఆ కైండ్ ఆఫ్. ఆయన ఎలా అయినా చూపించచ్చు, ఆయన మాస్ గా చూపించచ్చు, క్లాస్ గా చూపించచ్చు. అల్లు అర్జున్ గారిని ఎలా అయినా చూపించచ్చు. నాని గారు ఆబ్వియస్లీ ఆయన స్క్రిప్ట్ సెలెక్షన్ అద్భుతంగా ఉంటుంది. విజయ్ దేవరకొండ గారు, ఎందుకంటే క్రేజ్ ఆయన ఒక్క సినిమాతోనే ఒక రేంజ్ క్రేజ్ సంపాదించుకున్నారు బాలీవుడ్ లో కావచ్చు. ఇక్కడ నాని వర్స్టాలిటీ అంటే డిఫరెంట్ క్యారెక్టర్, ఏ క్యారెక్టర్ అయినా, కాకపోతే బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్స్ బాగుంటాయి. విజయ్ దేవరకొండ he needs to try everything. ఇంకా ట్రై చేయాల్సినవి చాలా ఉన్నాయని అంటారా? అంటే అర్జున్ రెడ్డితో ఒక టాప్ కి వెళ్ళిపోయినా కూడా ఐ థింక్ he needs to try everything and కొత్త ఎక్స్పెరిమెంట్స్ చేస్తే. జనరల్లీ అడుగుతున్నాను, వై గర్ల్స్ ఆర్ క్రేజీ అబౌట్ అదే విజయ్ దేవరకొండ గారు? అంటే బాలీవుడ్ చాలా మంది చెప్పారు అర్జున్ రెడ్డి తర్వాత. కానీ నేను అంత క్రేజ్ కాదు కదా, నేను ఎలా తెలుస్తుందండి? నేను ఏమన్నా గర్ల్ అన్నట్టు అన్నారు, ఆ టోన్ అక్కడ మార్చారు. ఇది నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే అంటే నాకు ఎలా తెలుసు? ఈ జనరేషన్ అమ్మాయిని అడగాలి, మనం ఓల్డ్ జనరేషన్ కదా. మీరు చిరంజీవి గారి గురించి, లేకపోతే ప్రభాస్ గారి గురించి, మహేష్ బాబు గారి గురించి అడిగితే చెప్తా. విజయ్ దేవరకొండ అంటే ఆల్మోస్ట్ నా ఏజ్, నాకన్నా ఒక 2-3 years చిన్న కూడా ఉంటాడు. నేను గీత గోవిందం చేశాను దాంతో, కాకపోతే ఎడిటింగ్ లో లేపుసారు నన్ను. అవునవును, అది నేను ఇప్పటికీ అదే అనుకుంటున్నా. గీత గోవిందం లీకెన్ సినిమాలో ఉంటా. లీకెన్ సినిమాలో ఉంటా. ఎందుకు లేపేశారు? మూవీ లెంత్ పెరిగిపోయింది. నాది ఒక్కదానికి సపరేట్ ట్రాక్ ఉంది, నాది సత్యం రాజేష్ గారు. బాగుందా మీ ట్రాక్? చాలా బాగుంటది. మరి మీరు మూవీ లెంత్ అయ్యేటప్పటికి వాళ్ళకి మెయిన్ పెట్టేసి ట్రాక్ లేకపోయినా సినిమా వెళ్ళిపోద్ది కదా. సో ఈ ట్రాక్ వర్క్, స్టోరీ వరకు చూసుకున్నారు వాళ్ళు. ట్రాక్ అద్భుతమైందైనా స్టోరీ 2 days ముందు కట్ చేశారు. ఎడిటింగ్ అప్పుడు కూడా ఉండింది. లాస్ట్ ఫైనల్ ఎడిటింగ్ ఉంటది కదా, థియేట్రికల్ ఎడిటింగ్, అప్పుడు కట్ చేశారు. కట్ చేసినప్పుడు ఫోన్ చేసి చెప్పారు డైరెక్టర్, ఏడవకు సినిమాకి వెళ్ళి చూసి నేను లేని సినిమాలో అని. కట్ చేసాము, ఇలా లెంత్ ఎక్కువ అయింది, నెక్స్ట్ సినిమాకి నీకు మంచి క్యారెక్టర్ ఇస్తాను. నెక్స్ట్ సినిమా ఆబ్వియస్లీ ఇది సర్కార్ వారి పాట క్యారెక్టర్ ఇవ్వకపోయినా నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ కదా. సూపర్. ఏమన్నా అలాంటిది ఒకటి బ్యాడ్ మెమరీ ఉందా? అంటే ఏదన్నా ఒక ఛాన్స్ చేతిలోకి వచ్చి మీరే వదిలేసుకోవడం, లేదంటే పొరపాటు మిస్ అవ్వడం, లేదంటే ఇలా ఎడిటింగ్ లో లేదు? బ్యాడే చెప్పాలా, గుడ్ కూడా చెప్పాలి? గుడ్ రెండు చెప్పండి. రెండుకి టైం ఉందా మరి? ఉంది, పర్లేదు. బ్యాడ్ అంటే ఒక 2-3 సినిమాలు వచ్చాయి నాకు మంచి. ఎందుకు పేర్లు చెప్పేస్తా, దాని ఉంది, ఏం పెద్ద కాంట్రవర్సీ కూడా కాదు. నిన్ను కోరికి నాకనే తను క్యారెక్టర్ రాసుకున్నాడు.
శివ డైరెక్టర్, శివ నిర్వాణ, సోలోకి అసిస్టెంట్ డైరెక్టర్. సో నిన్ను కోరికి నాకు ఒక మంచి క్యారెక్టర్ రాసుకున్నాడు తన ఫస్ట్ ఫిల్మ్. బట్ ప్రొడక్షన్ సైడ్ నుంచి వాళ్ళకి అంటే వాళ్ళు తమిళ్లో కూడా రిలీజ్ చేస్తున్నారు, సో వాళ్ళకి కొంచెం మార్కెట్ అవ్వాలని చెప్పేసి విధి లేక తీసుకున్నారు. ఇట్స్ బ్యాడ్ ఇది నాకు. ఇట్స్ ఓకే ఫైన్, ఎవరికి రాసి పెట్టుంటే వాళ్ళకి వస్తుంది, దాని చివరికి మనం ఏం దానికి ఫైట్ చేయలేం కదా. సో అది బ్యాడ్ ఎక్స్పీరియన్స్. ఒక గుడ్ ఎక్స్పీరియన్స్, అది నాకు చాలా ఫేవరెట్ ఎక్స్పీరియన్స్. భాయ్ అనే సినిమా చేసా, నాగార్జున గారిది. ఆ డైరెక్టర్ గారు నన్ను పిలిచారు, ఆడిషన్ కాదు మామూలుగా మాట్లాడారు, డేట్స్ ఇచ్చేసారు, పేమెంట్స్ మాట్లాడేసారు, అన్నీ అయిపోయింది. ఇంకొక 1 week లో షూట్ 2 days ముందు కూడా నాకు ఫోన్ చేయలేదు. ఏంటి కాస్ట్యూమ్స్ ఏంటి, లేకపోతే ఎలా రావాలి, లొకేషన్ ఏంటి, ఏం చెప్పలేదు. చెప్పకపోతే నాకు డౌట్ వచ్చింది. నేనే ఫోన్ చేస్తే మేనేజర్ అన్నారు, లేదు మేడం వేరే వాళ్ళని తీసుకున్నారు, వేరే వాళ్ళ పేరు ఎందుకులే, తను కూడా నా అలానే ఉంటుంది చూడటానికి. సో తనని తీసుకున్నారండి అంటే వాళ్ళకి కొంచెం తను వచ్చి అడిగింది కొంచెం సేమ్ కాస్ట్ సేమ్ సంథింగ్ ఏదో చెప్పి వాళ్ళు తనకి ఇచ్చేసారు. ఓకే ఫైన్, ఇంకేం చేస్తాం అని లైట్ తీసుకున్నా. ఒక చాలా అంటే బ్యాడ్ గా ఫీల్ అయ్యా అనమాట, అదేంటి ఇంత చిన్న దీంట్లో పోయింది అని. ఒక 1 month అయిపోయింది, 1.5 months అయిపోయింది. నేను సమ్వేర్ ఏదో ఫ్రెండ్స్ తో ఉన్నాను, ఫోన్ వచ్చింది, మేడం భాయ్ మూవీ అండి, మీకు డేట్స్ చెప్తాను రాసుకోండి. అదేంటంటే వేరే వాళ్ళని తీసుకున్నా అన్నారు, అంటే షూటింగ్ కూడా చేసామండి ఒక షెడ్యూల్, కానీ డైరెక్టర్ కి ఆవిడ చేసింది నచ్చలేదు, సో మేము మీతో ఇప్పుడు రీషూట్ చేద్దాం అనుకుంటున్నాము అన్నారు. అప్పుడు ఇంకా చూడాలి నేను, మనకి రాసి పెట్టిందంటే మనకే వస్తుంది, ఎట్లయినా సరే మనకే వస్తుంది. అది చేసిన ఫస్ట్ డే రోజు ఆయన లేచి క్లాప్స్ కొట్టారు. ఈవెన్ మనం నాగార్జున గారు కూడా భలే చేసింది అమ్మాయి అని చెప్పేసి వచ్చి క్లాప్స్ కొట్టి హగ్గిచ్చారు అనమాట. అప్పుడు ఐ ఫెల్ట్ సో హ్యాపీ. అంటే అందుకే అంటాం మనకి రాసి పెట్టింది మనకి వస్తుంది, ఆబ్వియస్లీ వస్తుంది. సోలో తర్వాత మీ బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ అంటే ఏమనుకుంటారు? చలో శౌర్య గారి ఫ్రెండ్షిప్ కారణం అలా కాదు, నేను అంతకు ముందే శౌర్యది అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి చేసున్నాను, మళ్ళీ నందిని రెడ్డి గారి శౌర్య చేసిన మూవీ చేశాను, కళ్యాణ వైభవం. సో ఈ 2 movies చేసున్నాను. సో శౌర్యకి నాతో కొంచెం ఇది ఉండదా, ఉంటే బాగుంటది, ఫస్ట్ ప్రొడక్షన్ తనది, ఫస్ట్ టైం ప్రొడ్యూస్ చేస్తున్నారు, ఫ్యామిలీ ఫిల్మ్ లాగా తిని కూడా ఉంటే బాగుంటది అని చెప్పి తీసుకున్నారు. ఫైనల్లీ హౌ కెన్ అంటే మేము ఎలా చూడబోతున్నాం మిమ్మల్ని 5 years తర్వాత? అక్కడ ఏం రాసి పెట్టుంటే అలా చూస్తారు, ఏం చేస్తారు అప్పుడు కూడా చెప్పాను డైరెక్టర్ అయిపోతాను, డైరెక్షన్ చేసేస్తాను. అది చాలా సార్లు మీ తమ్ముడే చూడండి, ఇప్పటికీ 6-7 ఏళ్ళ నుంచి కనిపిస్తా ఉంటాయి. మరి ఏం చేస్తాం, టైం కుదరాలి. ఏం 5 years లో ఎలా ఉంటా అంటే నేనైతే అనుకోవడం ఒక మంచి ఎక్స్పెక్టేషన్, ఒక మంచి సినిమా తీయాలి, ఒక మంచి పొజిషన్ లో ఉండాలని అనుకుంటున్నాను. బట్ వాట్ ఎవర్ ఏం రాసి పెట్టుంటే అదే యాక్సెప్ట్ చేస్తాం. బట్ మీతో మేము త్వరలోనే ఇంటర్వ్యూ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, డైరెక్టర్ చైర్ లో మీరు కూర్చుని, కాస్ట్ పక్కన కూర్చుని, మీ కాస్ట్ మెంబర్స్ కూడా అది జరగాలని. ఐ విష్ యూ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఈస్ దర్శన్ సైనింగ్ ఆఫ్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా? మీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.